I'm Vinay Kumar, faculty in social sciences, and I'm associated with this institute for the last 5 years. Right. So I'll generally teach Indian society, economy, and science and technology. Right. But today I'm not here to teach you any subject, but to sensitize you, to orient you towards the scheme of this examination and syllabus of this examination. ఈ ఎగ్జామ్కి సంబంధించిన స్కీమ్ అండ్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ సెషన్ ఉద్దేశించబడింది అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ లెట్ us మేక్ ఇట్ ఇంటరాక్టివ్ సెషన్, రైట్? సో నేను చెప్పడం మీరు వినడం ఇలా కాకుండా మధ్య మధ్యలో నేను కొన్ని అడుగుతుంటాను, మీరు దానికి రెస్పాండ్ అవుతూ ఉండండి, రైట్? నాట్ అబౌట్ సబ్జెక్ట్ బట్ జనరల్ మిత్స్, జనరల్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్కి సంబంధించిన డౌట్స్ అండ్ మిత్స్ మీకు కొన్ని ఉంటాయి కదా, సో వాటిని బస్ట్ చేసే ఉద్దేశంతో ఈ సెషన్ పెట్టబడింది, రైట్? బిఫోర్ దట్ లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్: హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం అప్ టు క్లాస్ 10 ఆర్ క్లాస్ ఇంటర్మీడియట్? ఇంటర్మీడియట్ వరకు, 10th వరకు, ఓకే, గుడ్. సో ఏమైనా భయం ఉందా మీకు ఇంగ్లీష్ మీడియంలో ఎలా చేయగలుగుతామా లేదా అని చెప్పేసి? తెలుగు మీడియం వాళ్ళకి లేదు కదా, దట్స్ గుడ్. బికాస్ UPSC gives you level playing field. UPSC gives you level playing field irrespective of your background, be it poor, rich, Telugu medium, English medium, anything, there is level playing field always. So meekantu oka level playing field untundi, evaraina excel avvachu. So only thing is you should have better understanding of your subject, consistency, motivation, రైట్? సో సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉండాలి, మీ ఎఫర్ట్లో కన్సిస్టెన్సీ ఉండాలి, మూడోది మీకు మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. విత్ దట్ యూ కెన్ అచీవ్ దిస్, రైట్? సో ఆన్ దట్ నోట్ ఐ విల్ బిగిన్ దిస్ సెషన్. సో దిస్ ఈస్ ద సెషన్ ఆల్ అబౌట్ స్కీమ్ అండ్ సిలబస్, right? So scheme of the examination and syllabus of the examination. You can also read it as plan of the examination and syllabus of the examination. So you all know that through this examination, that is civil services examination, we recruit persons, or UPSC recruits persons for these posts, these designations, దీస్ జాబ్స్. సో దాదాపు 21-22 రకాల జాబ్స్ ఉంటాయి. అందులో కొన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి, రైట్? సో వాట్ ఆర్ ద 3 ఆల్ ఇండియా సర్వీసెస్? IAS, IPS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఈ 3 ఆల్ ఇండియా పోస్ట్. సో మీకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ వరకు, ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు కామన్ ఎగ్జామ్ ఈ మూడు పోస్టులకు కూడా, 3 ఆల్ ఇండియా సర్వీసెస్ పోస్టులకు కూడా. బట్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్కి మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ డిఫరెంట్గా కండక్ట్ చేస్తారు, బట్ ప్రిలిమ్స్ వరకు మాత్రం సేమ్, రైట్? సో IAS అండ్ IPS, దీస్ 2 ఆర్ ఆల్ ఇండియా సర్వీసెస్ పోస్ట్. సో మీరు మెయిన్స్కి వెళ్ళేటప్పుడు, ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు చూస్, రైట్? సో మీ ప్రిఫరెన్స్ ఏంటి, ఏ జోన్లో పనిచేయాలనుకుంటున్నారు, ఏ క్యాడర్లో పనిచేయాలనుకుంటున్నారు అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ వేరియస్ గ్రూప్ ఏ పోస్ట్. సో అవి కాకుండా మిగతావన్నీ కూడా గ్రూప్ ఏ పోస్టులు ఉంటాయి. కొన్ని డానిప్స్ అండ్ డానిక్స్ అని చెప్పేసి అంటాం, ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్, ఈ యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన సివిల్ సర్వీసెస్ అండ్ పోలీస్ సర్వీసెస్ పోస్టులు కూడా ఉంటాయి. జస్ట్ లైక్ ఇక్కడ ఎట్లయితే IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు ఉంటారో మామూలు రాష్ట్రాల్లో, ఈ యూనియన్ టెరిటరీస్లో కూడా వీళ్ళు IAS, IPS ర్యాంక్ ఈక్వివాలెంట్స్, రైట్? అవి మాత్రం గ్రూప్ బి పోస్టులు, రిమైనింగ్ ఆల్ ఆర్ గ్రూప్ ఏ పోస్టులు. సో ఒక రకంగా యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన కోబెటెడ్ పోస్ట్ ఇవన్నీ కూడా. సో దే ఆల్ ఆర్ హైయెస్ట్ లెవెల్ ఆఫీసెస్ ఇన్ ద యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్లో అత్యున్నత పోస్టులు ఇవన్నీ కూడా, రైట్? సో వీటన్నిటికీ మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారానే రిక్రూట్మెంట్ జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ 3 phases. సో ఏ ఫేజెస్ ఉంటాయి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించి? సో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ,
And civil services mains again consists of two subphases. One is written examination, right? You have to write descriptive answers for this. And second one is interview. Interview ne manam personality test ani kuda antam, right? So first examination vachesi, it is objective type. You all know that. So objective type examination, it consists of two papers. One paper is of general studies and second paper is CSAT, Civil Services Aptitude Test, right? So civil services aptitude test, that is paper 2, is of qualifying nature. You should score at least 33% marks if your paper 1 has to be considered. మీ పేపర్ 1 కనుక కన్సిడర్ చేయాలి అంటే పేపర్ 2లో మీరు కనీసం 33% మార్కులు తెచ్చుకోవాలి. అండ్ మెరిట్ విల్ బి డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ స్కోర్ ఇన్ పేపర్ 1. పేపర్ 1లో మీకు వచ్చిన స్కోర్ ఆధారంగానే మెరిట్ డిసైడ్ కాబడుతుంది. బట్ దిస్ పేపర్ ఓవరాల్ ఈజ్ క్వాలిఫైయింగ్ నేచర్. సో దిస్ పేపర్ ఈజ్ ఓవరాల్ క్వాలిఫైయింగ్ నేచర్. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎంట్రీ పాస్ ఫర్ యూ టు రైట్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో పేపర్ 1లో కనీస మార్కులు తెచ్చుకోవాలి. సో దట్ విల్ బి కట్ ఆఫ్. కట్ ఆఫ్ అనేది ప్రతి ఏడాది మారుతూ ఉంటుంది. ఆ ఏడాది రాసిన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా కట్ ఆఫ్ విల్ బి అరౌండ్ 50%. అంటే మీకు 200 మార్కులకు గాను 100 మార్కులు వస్తే మీరు కట్ ఆఫ్ను దాటేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కేటగిరీ. మీరు జనరల్ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా, ఏదైనా సరే సాధారణంగా 50% మార్కులు వస్తే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు, రైట్? సో జనరల్ ట్రెండ్స్ చెప్తున్నా నేను, ప్రతి ఏడాది మారుతూ ఉంటాయి. బట్ ఇన్ జనరల్, ఇఫ్ యూ కెన్ స్కోర్ 50% ఇన్ పేపర్ 1 ఆఫ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్, యూ కెన్ క్లియర్ దిస్ level 1 of this examination, preliminary examination. Then you have to appear for civil services mains and civil services. If you clear it with minimum stipulated margin, then you will be called for interview. So overall marks in these two levels, so written lono interview lono meeku vachina marks ni kalipi your merit will be డిసైడెడ్. సో మీకు వచ్చిన మెరిట్ని బట్టి మీకు ఏ సర్వీస్ వస్తుంది, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, రిమైనింగ్ గ్రూప్ ఏ సర్వీసెస్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో జనరల్గా ఇన్ జనరల్ యూ విల్ గెట్ దిస్ నోటిఫికేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి మొదటి వారంలో మీకు నోటిఫికేషన్ వస్తుంది యూపీఎస్సీకి సంబంధించి, రైట్? సో ఫిబ్రవరి 20-21 తేదీ వరకు మీ అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈసారి నుంచి ఏం చేశారు, దే ఇంట్రడ్యూస్డ్ వన్ టైం రిజిస్ట్రేషన్, ఓటీఆర్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ మీన్స్ ఆల్ యువర్ డీటెయిల్స్ విల్ బి క్యాప్చర్డ్ ఎట్ వన్స్. సో మీకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ పేరెంట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకేసారి మీరు రిజిస్టర్ చేసుకుంటారు యూపీఎస్సీ వెబ్సైట్తో. వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అంటారు. సో యూ విల్ గెట్ అన్ ఐడి. సో మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఎవ్రీ టైమ్ యూ అపియర్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు ఎంటర్ దిస్ ఐడి. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ముందే అక్కడ డిస్ప్లే అవుతాయి. దెన్ యూ కెన్ అప్లై ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్. సో మీరు అప్లై చేసేది ఏంటి, ఫిబ్రవరిలో అప్లై చేసేది దేనికి అప్లై చేస్తున్నట్లు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం అప్లై చేస్తున్నట్లు. వన్స్ యూ క్లియర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దెన్ యూ విల్ బి అలౌడ్ టు అప్లై అగైన్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం మీరు ఇంకొక అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాన్నే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 1 అని చెప్పేసి అంటాం. DAF 1, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 1. Right? So after filling this DAF 1, you will be allowed to write mains examination. So if you clear mains examination, again you have to apply for civil services personality test. Dane interview ani kuda antam. So again you have to fill DAF 2, detailed application form 2. Right? So first మీరు అప్లై చేసేది ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం. వన్స్ యూ క్లియర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, you will be allowed to apply for mains examination. You have to fill DAF 1, detailed application form 1, and if you clear mains examination, then you are allowed to apply for civil services personality test, DAF 2, right? So this is how application process takes place. So application process ila jarugutu untundi, gurtu pettukondi, right? Next, మరేంటి ఏజ్ క్రైటీరియా, చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది. ఏజ్ క్రైటీరియా ఏంటి సార్ అని చెప్పేసి పదే అడుగుతుంటారు. మన ఇన్స్టిట్యూట్కి చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తుంటాయి, అంటే మన దగ్గర స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. సో దిస్ ఈస్ ద ఏజ్ క్రైటీరియా. రిమెంబర్, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది.
See, 2023 notification is already out. Exam will be conducted on May 28th. May 28th రోజు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతోంది. సో ఈ ఇయర్ ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే, ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 21 అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 32 years. కట్ ఆఫ్ డేట్ ఏంటి? ఏ కట్ ఆఫ్ డేట్కి చూస్తాం మనం? 1st August అండ్ ద ఇయర్ ఆఫ్ దట్ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామినేషన్ ఇయర్ ఏంటి? 2023. సో 2023 August 1 నాటికి 21 సంవత్సరాలు వచ్చి ఉండాలి, 32 సంవత్సరాలు దాటి ఉండకూడదు. సో హీ మస్ట్ హ్యావ్ అటైన్ 21 years of age and he should not have attained the age of 32 years on 1st August 2023. సో ఏ ఏడాది నోటిఫికేషన్ అయితే ఆ ఏడాది ఇదే కట్ ఆఫ్ ఉంటుంది. ఫర్ సపోజ్ నెక్స్ట్ 2024 లో వచ్చే ఎగ్జామ్ ఉందనుకోండి, దానికి 2024 August 1 నాటికి కట్ ఆఫ్ డేట్ గా చూస్తారు. అప్పటికి 21 సంవత్సరాలు అటైన్ చేసి ఉండాలి, 32 సంవత్సరాలు అటైన్ చేసి ఉండకూడదు. సో ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఈ ఇయర్ ఎగ్జామ్ కి అప్లై చేయాలంటే హీ మస్ట్ హ్యావ్ బార్న్ నాట్ ఎర్లియర్ దెన్ 1991 2nd August. సో 1991 August 2 కంటే ముందు పుట్టి ఉండరాదు. హీ మస్ట్ హ్యావ్ బార్న్ ఆఫ్టర్ దట్, దాని తర్వాతే పుట్టాలి. అండ్ హీ మస్ట్ నాట్ బి బార్న్ ఎర్లియర్ దెన్ 1st August 2002. సో 2002 అండ్ 1991 ఈ రెండు అనేది అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ గా ఉంటుంది. సో ఈ 2 సంవత్సరాల మధ్య పుట్టిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ అర్హత ఉంటుంది, రైట్? సో అది దీని యొక్క క్రైటీరియా. బట్ దెర్ ఈస్ రిలాక్సేషన్. కొన్ని సెక్షన్స్ కి మనకు రిలాక్సేషన్ ఇచ్చున్నాం, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చున్నాం, రైట్? ఇన్ జనరల్ మామూలు జనరల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత? 32 years. 32 years is the upper age limit general candidates ki. But OBCs ki relaxation of 3 years, right? Other backward classes ఎవరైతే ఉన్నారో OBCs అని, మన రాష్ట్రంలో వాళ్ళని BCs అని చెప్పేసి అంటాం, బ్యాక్వర్డ్ కాస్ట్ అని చెప్పేసి, వాళ్ళకి ఎంత 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. దట్ మీన్స్ దే కెన్ రైట్ దిస్ ఎగ్జామ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 35 years. 35 years వరకు ఎగ్జామ్ రాయొచ్చు. దెన్ SCs and STs, షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, they can write this exam till the age of 37 years, right? 32 plus 5, 37 years. And persons with benchmark disability, so physically challenged persons ఎవరైతే ఉంటారో, అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ డిజబిలిటీ ఆఫ్ 40%. కనీసం 40% డిజబిలిటీ వాళ్ళకి డిసైడ్ అయ్యి ఉండాలి, అందుకు తగ్గ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండాలి. దెన్ దే ఆర్ అలౌడ్ టు రైట్ దిస్ ఎగ్జామ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 42 years. దట్ మీన్స్ దే హ్యావ్ ద రిలాక్సేషన్ ఆఫ్ 10 years. 32 plus 10, that means 42 years. If you are working in defense services, so if you are working in military service or armed forces or any of these armed forces, then you are allowed to write this exam till 37 years. మీరు ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ లో పనిచేసి అక్కడి నుంచి రిటైర్ అయిన వ్యక్తులు కనుక అయ్యి ఉంటే మీకు ఒక 5 సంవత్సరాల పాటు రిలాక్సేషన్ వస్తుంది. సో ఇన్ జనరల్ ఇట్ ఈస్ 32 years, బట్ డిపెండింగ్ ఆన్ యువర్ కేటగిరీ you will be allowed to write this exam till the age of 42 years. So highest relaxation వచ్చేసి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి వచ్చేసి 42 years, మిగతా వాళ్ళకి 35, 37 etc. రైట్? సో రిమెంబర్ దిస్ ఆల్సో. మరి ఏజ్ ప్రూఫ్ గా దేన్ని కన్సిడర్ చేస్తాం? ఇన్ జనరల్ ఆర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, దాన్నే మెట్రికులేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి అంటాం. సో మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాన్ని మనం అసలైన డేట్ ఆఫ్ బర్త్ గా ఆర్ అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ గా మనం రికగ్నైజ్ చేస్తాం. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఈస్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. సో ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి? యు ఆల్ నో దట్ ఫర్ ఎ జనరల్ క్యాండిడేట్ ఇట్ ఈస్ 6 attempts. సో మామూలుగా అప్పర్ కాస్ట్ కి చెందిన వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్ల అబ్బాయిలు, వీళ్ళందరికీ కూడా మాక్సిమం అటెంప్ట్స్ వచ్చేసి 6 attempts, right? So within a age of 32 years you can appear this exam for a maximum terms of 6, right? For a maximum attempts of 6, right? But there are relaxations for certain sections. కొన్ని సెక్షన్స్ కి రిలాక్సేషన్ ఇచ్చింది యూపీఎస్సి. ఉదాహరణకి ఓబీసీలు ఉన్నారనుకోండి, దే కెన్ అపియర్ దిస్ ఎగ్జామ్ 9 times, right? 6 plus 3. So age relaxation 3 years and attempts relaxation is also 3 years, right? So upper limit of age is 35 years.
and upper limit of attempts is 9. So 9 సార్లు రాయొచ్చు ఈ ఎగ్జామ్. SC STలు ఉన్నారనుకోండి, their upper age limit is 37 years, 32 plus 5. So within these 37 years, they can appear this exam any number of times. So 37 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఈ ఎగ్జామ్కి రాయొచ్చు, ఈ ఎగ్జామ్ కూర్చోవచ్చు, రైట్? సో సేమ్ ఈస్ ద కేస్ విత్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. So persons with disability, if they are SC ST persons, they can write this exam unlimited times. So persons with disability, enta వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ 42. సో ఈ 42 years లోపు ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. Otherwise, if the person if he is a person with disability and he belongs to general category, EWS or OBC, he can write only 9 times, right? So person with disability అయినప్పటికీ జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన వాళ్ళైతే దేర్ లిమిట్ ఈస్ ఓన్లీ 9 times. సో జస్ట్ లైక్ ఓబీసీ. సో ఓబీసీలకు వర్తించే లిమిట్ వీళ్ళకి వర్తిస్తుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయ్యుండి SC ST కనుక అయ్యుంటే దే కెన్ రైట్ దిస్ ఎగ్జామ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, రైట్? రిమెంబర్ దిస్. సో మీరు ఎవరైనా అడిగినా సరే చెప్పగలిగే స్థితిలో ఉండాలి. మీకు క్లారిఫికేషన్ ఉండాలి అండ్ మీకు క్లారిటీ ఉండాలి, వాళ్ళకి చెప్పే క్లారిటీ కూడా మీ దగ్గర ఉండాలి, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ద సిలబస్. మనం స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అర్థం చేసుకున్నాం. ఈ ఎగ్జామ్లో 3 దశలు ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విచ్ ఈస్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, రైట్? సో మీకు క్వశ్చన్స్ అండ్ కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద 4 given ఆప్షన్స్, రైట్? సో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 CSAT. సో పేపర్ 1 కన్సిస్ట్ ఆఫ్ 100 questions, పేపర్ 2 కన్సిస్ట్ ఆఫ్ 80 questions. పేపర్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. That means 200 marks is the maximum marks. And paper 2 consists of 80 questions. Each question consists of 2.33 marks. So 2.33 మార్కులు, మొత్తం మార్కులు వచ్చేసి 200. So if you want to qualify paper 2, you have to score 33% of the marks. 33% మార్కులు మీకు పేపర్ 2లో రావాలి. అప్పుడే మీ ఫస్ట్ పేపర్ని కన్సిడర్ చేస్తారు. అదర్వైజ్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్, రైట్? సో నెక్స్ట్ మరి సిలబస్ ఏంటి? సిలబస్ ఎక్కడ ఇచ్చుంటారు మనకి? ఎక్కడ తెలుస్తుంది జనరల్గా మనకి సిలబస్ గురించి? సో ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద నోటిఫికేషన్. సో యూపీఎస్సీ నోటిఫికేషన్లోనే మనకి సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ గురించి, ఏజ్ గురించి, అటెంప్ట్స్ గురించి ఇస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు రీడ్ ద నోటిఫికేషన్ థరోలీ. సో ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్. సో సిలబస్ కనుక మనం చూస్తే యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. మీరు నోట్ చేసుకోవాలి. సో పేపర్ 1 ని మనం జనరల్ స్టడీస్ అని కూడా అంటాం, విచ్ కన్సిస్ట్ ఆఫ్ 100 questions. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 2 marks, రైట్? సో ఓవరాల్ మాక్సిమం మార్క్స్ ఆర్ 200 marks అండ్ గివెన్ డ్యూరేషన్ టైం వచ్చేసి 2 hours. యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ పేపర్ విత్ ఇన్ 2 hours. 2 గంటల్లో మీరు ఈ పేపర్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ దిస్ పేపర్ సిలబస్ ఇది. So first one, current affairs of national and international importance. So about 30 to 40% of this paper will be on current affairs. మీరు కరెంట్ అఫైర్స్ లో థరోగా ఉండాలి అనేది అందుకే. మొదటి రోజు నుంచే కరెంట్ అఫైర్స్ మీద మిమ్మల్ని సెన్సిటైజ్ చేసేది అందుకే. ఎందుకంటే మీకు పేపర్ 1లో దాదాపు 30 నుంచి 40% క్వశ్చన్స్ దే ఆర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. సో నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ హ్యాబిట్ టు రీడ్ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ అనే దాన్ని చదవడం ఈ రోజు నుంచే మీకు అలవాటు అయిపోవాలి. ఇప్పటికే మీకు అలవాటు ఉంటే ఇట్స్ వెరీ గుడ్, రైట్? సో లేదు అంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవడం అనేది మీ డైలీ రొటీన్లో భాగంగా ఉండాలి. యూ హ్యావ్ టు మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ రొటీన్, న్యూస్ పేపర్ చదవడం అనేది. సో ఎనీ స్టాండర్డ్ న్యూస్ పేపర్, ఐ వోంట్ సజెస్ట్ దిస్ పేపర్ ఆర్ దట్ పేపర్, బట్ ద హిందూ ఈజ్ ద ఓన్లీ అవైలబుల్ పేపర్ ఇన్ హైదరాబాద్ ఏరియాలో మనకి అవైలబుల్గా ఉన్న స్టాండర్డ్ పేపర్ వచ్చేసి ది హిందూ మాత్రమే. సో ఇంకా ఉన్నాయి, ఉదాహరణకి ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక పేపర్ ఉంది, మంచి పేపర్, మనకి హైదరాబాద్లో అవైలబుల్గా లేదు. మనకు ఇక్కడ వచ్చేది ఏంటి అంటే ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక పేపర్ ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అన్నదమ్ములు, వాళ్ళు విడిపోయి ఈ సౌత్ జోన్ని ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు తీసుకున్నారు.
పైన ఉన్న నార్త్ జోన్ ని ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు తీసుకున్నారు. మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ అందుబాటులో లేదు. సో యూ కెన్ సబ్స్క్రైబ్ డిజిటల్ కాపీకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బట్ మనకి హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్న పేపర్ ఏంటి? ద హిందూ. సో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలాంటి చోట్ల మనకి ది హిందూ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఐ సజెస్ట్ యూ టు రీడ్ ది హిందూ ఫర్ కరెంట్ అఫైర్స్ కోసం ది హిందూ చదవండి అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను. రైట్. సో మీకు డిజిటల్ కాపీ అందుబాటులో ఉంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా చూడండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ కోసం ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే న్యూస్ పేపర్ కూడా చాలా మంచి న్యూస్ పేపర్. సో నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో జాతీయ అంశాలు చదవాలి, అంతర్జాతీయ అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మొదట్లో మీకు ఇట్ మే టేక్ డైలీ 3 hours. Some people also complain that it takes us 4 hours to complete న్యూస్ పేపర్ చదవడానికి మాకు 3 గంటలు పడుతుంది, 4 గంటలు పడుతుంది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు జనరల్ గా కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులు. బట్ డౌన్ ద లైన్, సో ఇఫ్ యూ కీప్ ఆన్ రీడింగ్ దిస్ పేపర్ ఫర్ 2 months or 3 months, the time will get reduced. So then it will take 1.5 hours, or some people they also say that now it is taking us only 1 hour to complete the newspaper. So మొదట్లో 3 గంటలు 4 గంటలు పట్టొచ్చు, because you should get used to it. రైట్. మీకు న్యూస్ పేపర్ చదవడం ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. సమ్ పీపుల్ మే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ద లిటరేచర్, ద లాంగ్వేజ్, రైట్, ద వొకాబులరీ. సో అలా అని చెప్పేసి వదిలేయకండి. బీ స్టెడ్ ఫాస్ట్, కీప్ రీడింగ్. అల్టిమేట్లీ యూ విల్ కమ్ టు ద టైమ్ లిమిట్ ఆఫ్ 1 hour within 2 to 3 months. 2-3 నెలల తర్వాత ఒక గంట సమయంలో మీరు న్యూస్ పేపర్ ని కంప్లీట్ చేయగలుగుతారు. రైట్. రిమెంబర్, సో మనకు వచ్చే న్యూస్ పేపర్లలో బీట్ నేషనల్ న్యూస్ పేపర్ ఆర్ రీజనల్ న్యూస్ పేపర్, మచ్ ఆఫ్ ద న్యూస్ ఈజ్ అబౌట్ పాలిటిక్స్. సో పాలిటిక్స్, రోజువారీ పాలిటిక్స్ గురించి, వాళ్ళని వీళ్ళు అక్యూజ్ చేసుకోవడం, వీళ్ళు వాళ్ళని అక్యూజ్ చేసుకోవడం, రైట్, కమెంట్ చేయడం, ఇలాంటి వాటి గురించి ఉంటుంది. ఇగ్నోర్ ఇట్. సో మీరు ఆ పొలిటికల్ న్యూస్ కనుక తీసేయగలిగితే మీ న్యూస్ పేపర్ నుంచి, వాటిని ఇగ్నోర్ చేయగలిగితే, సో యూ కెన్ ఈజీలీ కంప్లీట్ దిస్ న్యూస్ పేపర్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hour or 1.5 hours. సో గంటన్నరలో మీరు పేపర్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ రొటీన్. యూ కెనాట్ డిస్పెన్స్ ఇట్ ఆఫ్, యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్. సో న్యూస్ పేపర్ రీడింగ్ అనే దాన్ని మీరు వదిలిపెట్టడానికి అవకాశమే లేదు, ఖచ్చితంగా చదవాల్సిందే. రైట్. సో సెకండ్ వన్, హిస్టరీ ఆఫ్ ఇండియా. So Indian history, you all know that Indian history, or for that matter, history is divided into different phases. We divide it into ancient India, medieval India, and modern India. సో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర మరియు ఆధునిక చరిత్ర, ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇండియా. సో యూ హ్యావ్ టు నో దిస్ ఎంటైర్ క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్, రైట్. సో రైట్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ till 1947 independence of India, you have to understand each and every incidents have occurred in the history of India. So భారతదేశ చరిత్రలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మీకు గుర్తుండాలి. Then Indian national movement. So you all know that we were colonized by the British for about 200 years. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొలనైజ్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలుసు. Then we fought against the British for self rule. రైట్. సో ఇండిపెండెన్స్ కోసం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి అగేనెస్ట్ గా మనం దాదాపు 100 సంవత్సరాలు పోరాడున్నాం. రైట్ ఫ్రమ్ 1857 సిపాయి మ్యూటినీ. సో 1857 సిపాయి మ్యూటినీ నుంచి 1947 ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా వరకు కూడా మీరు దాన్ని ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్పేసి అంటాం. రైట్. సో దిస్ ఈస్ ద మూవ్మెంట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ ద మూవ్మెంట్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఇండియా. సో మూమెంట్, ఇండియా యొక్క ఇండిపెండెన్స్ కోసం మనం చేసిన మూమెంట్ ఏమంటాం? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్పేసి అంటాం. సో దేర్ ఆర్ మెనీ ఈవెంట్స్ ఇన్వాల్వ్డ్ విత్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, మెనీ ఇన్స్టిట్యూషన్స్, మెనీ ఆర్గనైజేషన్స్, మెనీ పీపుల్ అసోసియేటెడ్ విత్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లైక్ గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, లాలా లజపత్ రాయ్. సో మెనీ పీపుల్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. యూ షుడ్ బి థరో విత్ ద ఈవెంట్స్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ అండ్ పర్సనాలిటీస్. సో దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఈజ్ అనదర్ ఏరియా from which you will get questions in preliminary examination, general studies. Next one, Indian and world geography, right? So this is all about geography, principles of geography. First మీరు geography కి సంబంధించిన principles నేర్చుకుంటారు, right? So what is physical geography, what is oceanography, what is climatology, right? So what are various disasters, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటారు.
Apart from that, you will apply these principles to the Indian terrain, Indian subcontinent. So India ki kuda din apply chesi, what is the geography of India? What are the geographical features of India? So India ki sambandhinchina geographical features enti anedi kuda meer ardham cheskuntaru. So in total, you will understand the principles of geography, world geography and Indian geography. రైట్. సో మీరు రీజనల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు అయితే రీజనల్ జాగ్రఫీ కూడా నేర్చుకుంటారు. ఉదాహరణకు మీరు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాశారనుకోండి, తెలంగాణ జాగ్రఫీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాశారనుకోండి, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఫర్ యూపీఎస్సీ యూ హ్యావ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ ఓన్లీ. నెక్స్ట్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో వీ హ్యావ్ ఎ గవర్నమెంట్ to govern us, to provide services, right? So మనకు పోలీసింగ్ అనే సర్వీస్ కానీ, సెక్యూరిటీ అనే సర్వీస్ కానీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, శానిటేషన్, వాటర్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి ఒక గవర్నమెంట్ అనే దాన్ని ఎలక్ట్ చేసుకున్నాం మనం. బట్ హూ గవర్న్స్ దిస్ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ ని గవర్న్ చేసేది ఎవరు? రైట్. సో హూ మానిటర్స్ దిస్ ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్? రైట్. సో దిస్ గవర్నెన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. రైట్. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఫండమెంటల్ లా ఆఫ్ ఎ కంట్రీ. సో ఏ దేశానికైనా సరే ప్రభుత్వం ఎలా నడవాలి అనే దానికి సంబంధించి ఒక బేసిక్ బుక్ ఉంటుంది. బేసిక్ లా బుక్ అంటాం దాన్ని, ఫండమెంటల్ లా బుక్ అంటాం దాన్ని మనం కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాం. రైట్. సో ఇండియన్ పాలిటీ, ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రైట్. సో ఆ కాన్స్టిట్యూషన్ గురించి, ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్స్ గురించి, హౌ పార్లమెంట్ ఈజ్ constituted, how state assemblies are constituted, how state government is formed, how central government is formed, what are the relationships within central government and state governments, ఇవన్నీ కూడా ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ లో మీరు చదువుకుంటూ ఉంటారు. రైట్. నెక్స్ట్, అప్పుడప్పుడు మీరు ఈ మాటలు కూడా వింటూ ఉంటారు, సిబిఐ, ఈడీ, కాగ్, ఎలక్షన్ కమిషన్. రైట్. సో ఆల్ దే ఆర్ various bodies which are constituted within the ambit of constitution or other statutes. రైట్. సో కాన్స్టిట్యూషన్ పరిధిలో కానీ వేరే చట్టాల పరిధిలో కానీ ఏర్పాటు కాబడ్డ సంస్థలే సిబిఐ కానీ, ఈడీ కానీ, కాగ్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ. రైట్. సో వీటి గురించి కూడా మీరు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ అబౌట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. దాన్ని మనం పంచాయతీ రాజ్ అని చెప్పేసి అంటాం. సో మన ఊర్లలో సర్పంచ్ల గురించి, వార్డు మెంబర్ల గురించి, అక్కడ జరిగే ఎన్నికల గురించి. రైట్. అసలు ఎందుకు ఆ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇంపార్టెంట్, వై గవర్నమెంట్ షుడ్ గో టు దట్ లెవెల్, టు ద విలేజ్ లెవెల్. రైట్. సో వై కాంట్ వి బి రూల్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ టోటల్. రైట్. మనం ఎందుకు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతనే రూల్ కాబట్టి లేదు, కింద మనకి సర్పంచ్లు ఎందుకు, వార్డు మెంబర్లు ఎందుకు? సో యూ విల్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఇన్ పంచాయత్ రాజ్ సిస్టమ్. సో పంచాయత్ రాజ్ సిస్టమ్ గురించి చదివేటప్పుడు మీకు అది అర్థమవుతూ ఉంటుంది. రైట్. సో దిస్ ఈస్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ విచ్ ఈస్ మేజర్ ఏరియా. అబౌట్ 15% ఆఫ్ యువర్ పేపర్ విల్ బి ఆన్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. మీకు వచ్చే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో దాదాపు 15 ప్రశ్నలు ఇండియన్ పాలిటీ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఈస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్. సింప్లీ రిమెంబర్ దిస్ ఈస్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. So this is all about Indian economy. Right. Next, environment, ecology and biodiversity. So next topic is environment, ecology and biodiversity. And finally, general science. So these are the various areas from which you will get questions. For prelims, this area is very important because 20 to 25% of questions come from this area, environmental studies. Enduku ante we have this exam common for all India services, Group A services, including Indian Forest Service. Right. So Indian Forest Service ki migita all India services ki, Group A services ki common exam, preliminary examination. Preliminary examination andaru okay paper rastaru. బట్ మెరిట్ లో ఫస్ట్ ఉన్న వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు రైట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆల్సో. రైట్. దానికి కూడా కొన్ని డిగ్రీస్ ఖచ్చితంగా చేసి ఉండాలి. ఉదాహరణకి బి ఫార్మసీ చేశారనుకోండి, యు ఆర్ అలౌడ్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్, బట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. రైట్. ఇఫ్ యూ హ్యావ్ డన్ బీటెక్ యు ఆర్ అలౌడ్ టు రైట్ బోత్ ద ఎగ్జామినేషన్స్. రైట్. సో అట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ఎగ్జామినేషన్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఏ సర్వీసెస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అంటే ఏం చేయాలి, వాళ్ళ పని ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళ రోల్ ఏమై ఉంటుంది? ఫారెస్ట్ కన్జర్వేషన్.
రైట్. సో ఫారెస్ట్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఇదే వాళ్ళ పని. అంటే ఏంటి? దే మస్ట్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, దే మస్ట్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎకాలజీ, దే మస్ట్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో వీటి గురించి వాళ్ళకి తెలియాలి. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎకాలజీ అంటే ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు టెస్ట్ దేర్ నాలెడ్జ్ రైట్ ఇన్ దీస్ ఏరియాస్. ఎన్విరాన్మెంట్ కి సంబంధించి, ఎకాలజీకి సంబంధించి, బయోడైవర్సిటీకి సంబంధించి వాళ్ళ నాలెడ్జ్ మీరు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే ఏ సబ్జెక్ట్ మీద ఎంఫసిస్ పెట్టాలి మీరు? ఎన్విరాన్మెంటల్ స్టడీస్, బయోడైవర్సిటీ అండ్ ఎకాలజీ మీద వాళ్ళని ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దేర్ఫోర్ ప్రిలిమినరీ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఆర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ 20 to 25% of questions on environmental studies. Remember this point, very important. మీరు ప్రిలిమ్స్ కి చదివేటప్పుడు దానికి తగ్గట్లు ఓరియంట్ అయి ఉండాలి, మెయిన్స్ చదివేటప్పుడు మెయిన్స్ కి తగ్గట్టు ఓరియంట్ అయి ఉండాలి. సో ఇదే ఏరియా నుంచి మెయిన్స్ లో వచ్చే క్వశ్చన్స్ జస్ట్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి, రైట్. సో 2 to 3 క్వశ్చన్స్ అంటే 2 into 10, 1 into 15 అంటే 35 మార్క్స్ వస్తాయి, రైట్. బట్ మెయిన్స్ ప్రిలిమ్స్ కి వచ్చేసరికి అబౌట్ 25% ఆఫ్ ద పేపర్ ఈజ్ ఆన్ దిస్ సింగిల్ ఏరియా, రైట్. ప్రిలిమ్స్ కి వచ్చేసరికి 25% ఏరియా ఇక్కడ నుంచే వస్తుంది, 25% వెయిటేజ్ ఇదే ఏరియా నుంచి వస్తుంది. బట్ మెయిన్స్ కి వచ్చేసరికి దీని సిగ్నిఫికెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ కూడా మీకు ప్రిలిమ్స్ లో 10 నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్ కి వచ్చేసరికి దాని నుంచి 1-2 క్వశ్చన్స్ వస్తాయి. సో అట్లా మీరు ఈ రిలేటివ్ ఇంపార్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ కి ఏ ఏరియాస్ ఇంపార్టెంట్, మెయిన్స్ కి ఏ ఏరియాస్ ఇంపార్టెంట్, అకార్డింగ్లీ యూ హ్యావ్ టు అలాట్ యువర్ టైం. సో మీకున్న టైంని మీరు బెస్ట్ గా మాక్సిమైజ్ చేసుకోవాలి, రైట్. అందుకోసం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. నేను 5 hours వెచ్చిస్తున్నానంటే దేని మీద ఎక్కువ మార్కులు వస్తాయి, ఆ 5 hours దాని మీద ఎక్కువ వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది, రైట్. సో ఇఫ్ ఐ గెట్ 25% of marks from environment, so I have to allot much of my time to the environmental studies. సో ఇది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి, అదర్వైజ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. ఎందుకంటే మీకు ఉండే సబ్జెక్ట్స్ ఎక్కువ, మీకున్న టైం లిమిటెడ్ టైం. సో రోజుకి 8-9 గంటలు కష్టపడ్డా సరే యూ కెనాట్ ప్రిపేర్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫుల్లీ. సో అలాంటప్పుడు ఉన్న టైంని ఆప్టిమల్ గా రేషనలైజ్ చేసుకొని మీరు అలాట్ చేసుకుంటే మంచిది, రైట్. సో సిలబస్ రాసుకున్నారు, ఇది ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ కి సంబంధించింది. అండ్ పేపర్ 2 is CSAT, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటాం, రైట్. సో విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ పోస్ట్ 2013. సో 2013 తర్వాత దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొదట్లో దే యూస్ టు కన్సిడర్ మెరిట్ విత్ ద కంబైన్డ్ స్కోర్ ఆఫ్ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1, పేపర్ 2 రెండింటి మార్క్స్ కలిపి మెరిట్ డిసైడ్ చేసేవాళ్ళు, కట్ ఆఫ్ డిసైడ్ చేసేవాళ్ళు ఫస్ట్ లో. కాకపోతే ఏమైంది, కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అభ్యర్థులకి ఈ ఎగ్జామినేషన్ కష్టమైపోతుంది, బికాస్ దిస్ పేపర్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటాయి. సో రూరల్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ దేర్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్స్, సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుకోండి తెలుగు నుంచి వస్తారు, అస్సాం వాళ్ళు అనుకోండి అస్సామీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, రైట్. కోల్కతా వాళ్ళు బెంగాలీలో చదువుకొని వస్తారు. సో దే కెనాట్ కాంప్రహెండ్ దిస్ ఎగ్జామ్, దిస్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ సబ్జెక్ట్, లైక్ దోస్ పీపుల్ హూ రెడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లాగా ఆయా వెర్నాక్యులర్ లాంగ్వేజ్ లో చదివిన వాళ్ళకి సాధ్యం కాదు. అందుకోసం అని చెప్పేసి మేక్ ఇట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని చెప్పేసి there was a movement. Accordingly the government also made it a qualifying paper. So మొదటి పేపర్, రెండు పేపర్ రెండింటిని కలిపి మెరిట్ డిసైడ్ చేసేవాళ్ళు. Later this paper has been made as a qualifying paper only. You have to get at least 33% marks in this exam for qualifying it, right. క్వాలిఫై కావాలంటే 33% మార్కులు రావాలి. దట్ మీన్స్ 200కి ఎన్ని మార్కులు రావాలి మీకు? 66 మార్క్స్ రావాలి. చాలా మంది ఈ పేపర్ లో బాగా చేయగలిగి ఉండి కట్-ఆఫ్లు దాటేసి ఉండి ఇక్కడ బోల్తా పడుతూ ఉంటారు. సో దే కెనాట్ క్లియర్ పేపర్ 2, CSAT ని క్లియర్ చేయలేకపోతారు, రైట్. మెయిన్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 areas, 3 areas ఉంటాయి ఇక్కడ మనకి. ఫస్ట్ ఏరియా వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి సంబంధించింది. ఫస్ట్ ఏరియా వచ్చేసి ఇంగ్లీష్. సో మీకు పారాగ్రాఫ్స్ ఇస్తారు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్, ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక ½ పేజీ ఉంటుంది, దాని కింద ఒక క్వశ్చన్ ఇస్తారు, ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో యూ హ్యావ్ టు రీడ్ దిస్ పారాగ్రాఫ్ వెరీ క్విక్లీ, విత్ ఇన్ 30 seconds, విత్ ఇన్ 20 seconds, అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. కింద ఇచ్చిన క్వశ్చన్ ని మీరు ఒక
5 సెకండ్లు లేదా 3 సెకండ్లలో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ బెటర్ రీడింగ్ స్కిల్స్, బెటర్ కాంప్రహెన్షన్ స్కిల్స్. మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు కూడా మైండ్లో పెట్టుకోండి ఈ పేపర్ని. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ CSAT ఎగ్జామినేషన్ ఆల్సో. సో CSAT ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నానంటే నేను న్యూస్ పేపర్ని వేగంగా చదవగలగాలి, ఇంగ్లీష్ లిటరేచర్ని వేగంగా చదవగలగాలి, చదివి అర్థం చేసుకోగలగాలి. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ఏంటి చెప్పాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాంప్రహెన్షన్? కాంప్రహెండింగ్ సంథింగ్ మీన్స్ రీడింగ్ ఇట్ థరోలీ అండ్ గెటింగ్ ద ఎసెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనే దాన్ని నేను వెంటనే అర్థం చేసుకుంటే దెన్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంప్రహెన్షన్, రైట్? సో రీడింగ్ ఇట్ హోలిస్టికల్లీ, రీడింగ్ ఇట్ థరోలీ, దట్ మీన్స్ కాంప్రహెన్షన్. సో మీరు చదవడం అంటే నాట్ లైక్ రీడింగ్. సో చదువుకుంటే ఎవరైనా చదవగలుగుతారు, బట్ యూ షుడ్ గెట్ ఎసెన్స్ అవుట్ ఆఫ్ ఇట్, యూ షుడ్ గెట్ ద మీనింగ్, రైట్? సో అది అర్థం చేసుకుంటేనే దానికి కాంప్రహెన్షన్ అని చెప్పేసి అంటాం. దెన్ ఓన్లీ యూ కెన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. దాని తర్వాత ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా వేగంగా చదవాలి, వేగంగా చదివి అర్థం చేసుకోగలగాలి, రైట్? సో మెయిన్ పార్ట్ ఈస్ ఇంగ్లీష్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈస్ రీజనింగ్ పార్ట్. సో ఈ మధ్య చాలా ఎగ్జామ్స్ లో రీజనింగ్ మీరు వినే ఉంటారు, బ్యాంక్ ఎగ్జామ్స్ లో కానీ, రైట్? ఈవెన్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ లో కానీ రీజనింగ్ అనేది ఇట్స్ బీన్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ quantitative aptitude. So quantitative aptitude is nothing but arithmetics. సో మ్యాథ్స్ ఒక రకంగా చెప్పాలంటే మ్యాథ్స్ కి సంబంధించింది. సో ఈ మూడు ఉంటాయి. దాదాపు ప్రతిదీ కూడా 1/3 వెయిటేజ్ ఉంటుంది. అంటే 80 క్వశ్చన్స్ కదా, మొత్తం 80 క్వశ్చన్స్ కదా. సో 80 క్వశ్చన్స్ లో ఇదొక 27 క్వశ్చన్స్, ఇదొక 27 క్వశ్చన్స్, ఇదొక 27 క్వశ్చన్స్ సుమారుగా ఈ ప్రపోర్షన్ లో ఉంటాయి, రైట్? అర్థమవుతుందా? సో ఇంగ్లీష్ నుంచి ఒక 27 క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి ఒక 27 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ బి ఫ్రమ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రైట్? సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఏదో ఒక 2 ఏరియాస్ అయినా సరే కనీసం మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఫర్ సపోజ్ నేనున్నాను అనుకోండి, ఐఎమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అనుకోండి, ఐ విల్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్, ఐ విల్ ఫర్దర్ strengthen మై స్ట్రాంగ్ ఏరియా, మై స్ట్రాంగ్ పాయింట్. మై స్ట్రాంగ్ పాయింట్ ఈస్ English, I'll further strengthen it. My strong point is, another strong point is reasoning. I'll further strengthen it. So కొంతమందికి ఇంగ్లీషు పెద్దగా నచ్చదు, పెద్దగా రాదు, వాళ్ళు ఇది వదిలేయండి, మిగతా 2 ఏరియాస్ చూసుకోండి, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో ఈ రెండిట్లో స్ట్రాంగ్ చేసుకోండి, రైట్? లేదు అంటే ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏదో ఒక కాంబినేషన్ చూస్ చేసుకోండి, ఆ 2 ఏరియాస్ లో స్ట్రాంగ్ ఉండేలా చూడండి. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ఆల్ దీస్ 3 సెక్షన్స్, ఆల్ దీస్ 3 సబ్జెక్ట్స్, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, రైట్? మీకు తర్వాత వేరే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. CGL లాంటి ఎగ్జామ్స్ కి, RBI గ్రేడ్ B లాంటి ఎగ్జామ్స్ కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది, రైట్? బట్ యూపీఎస్సీకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్. యూపీఎస్సీలో మాత్రం ఇది క్వాలిఫైయింగ్ సబ్జెక్టే. మిగతా ఎగ్జామ్స్ లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. RBI గ్రేడ్ B ఎగ్జామ్స్ కానీ, నాబార్డ్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్స్ కానీ, CGL ఎగ్జామినేషన్ కానీ, అక్కడ దీని ఇంపార్టెన్స్ ఎక్కువ, ఈ పేపర్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ. సో అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇది సిలబస్. మీరు ఇఫ్ యు గో త్రూ ద సిలబస్, కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. సో బేసిక్ న్యూమరసీ ఏ స్టాండర్డ్ వరకు? 10th క్లాస్ స్టాండర్డ్, రైట్? ఒక రకంగా చెప్పాలంటే ఆల్ దిస్ పేపర్ ఈస్ ఆఫ్ 12th క్లాస్ 10th స్టాండర్డ్. సో 10వ తరగతి స్థాయి క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ ఈ పేపర్ అంతా కూడా, రైట్? నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఆఫ్ క్లాస్ 10 లెవెల్, రైట్? మెట్రిక్యులేషన్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని పేపర్ 2లో, రైట్? బట్ చాలా మందికి మ్యాథ్స్ ఫోబియా వల్ల, ఇంగ్లీష్ ఫోబియా వల్ల ఈ క్వశ్చన్ పేపర్ లో రావాల్సిన మార్కులు రావు, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు write mains examination, if you want to appear for interview, you have to clear this examination, రైట్? సో మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ డైలీ. న్యూస్ పేపర్ చదివేటప్పుడు వేగంగా చదవడం అలవాటు చేసుకోండి. మీకు ఒక ఎడిటోరియల్ ఇచ్చారనుకోండి, 6-7 పారాగ్రాఫ్లు ఉన్న ఎడిటోరియల్, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ విత్ ఇన్ 2 to 3 minutes, 2 నుంచి 3 నిమిషాల లోపు చదివి అర్థం చేసుకోగలగాలి. మొదట్లో కష్టంగానే ఉంటుంది, బట్ విత్ ప్రాక్టీస్ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్, రైట్? సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ యువర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్, but with time, within 2 to 3 months, you will get used to it, right? But practice it rigorously, practice it rigorously and religiously, you will get to use it, you will get used to it, right? So preliminary exam వరకు ఏజ్ లిమిట్స్, అటెంప్ట్స్, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, టేక్ 2 minutes. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ ప్రొసీడ్ ఫర్దర్.
ఎనీ డౌట్స్ లేవా? సరే, నెక్స్ట్. సో ఇఫ్ యూ క్లియర్ ప్రిలిమ్స్ యూ హ్యావ్ టు అపియర్ ఫర్ మెయిన్స్. సో ప్రిలిమ్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మీకు ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ లో మీ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఎట్సెట్రా అవన్నీ ఉంటాయి. కింద మీరు బబ్లింగ్ చేయడానికి అవసరమైన స్పేస్ ఉంటుంది, రైట్? సో యూ విల్ గెట్ 100 questions. You have to solve these 100 questions in a span of 2 hours. So paper 1 kaina 2 hours, paper 2 kaina 2 hours. But difference is paper 1 consists of 100 questions, paper 2 consists of 80 questions, right? And inkoka important area enti ikkada ante, for every wrong answer you will be penalized. So meer ఏ తప్పు ఆన్సర్ పెట్టినా సరే మీకు penalization ఉంటుంది. So that is 0.33 or 33%. సో ప్రతి 3 తప్పుడు ఆన్సర్లకి మీకు ఒక మంచి ఆన్సర్ పోతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి, రైట్? సో అర్థమవుతుందా? ప్రతి 3 తప్పుడు ఆన్సర్లకి ఒక కరెక్ట్ ఆన్సర్ మీరు కోల్పోతారు, రైట్? సో 0.33 విల్ బి యువర్ నెగటివ్ మార్కింగ్. సో యూ కెనాట్ డూ మిస్టేక్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ అక్యూరసీ. వచ్చినా రాకపోయినా బ్లైండ్ గా దిద్దొస్తానంటే కుదరదు ఇక్కడ. సో యూ షుడ్ బి అక్యురేట్, యూ షుడ్ బి ప్రిసైజ్. మీకు తెలిస్తేనే ఆన్సర్ పెట్టాలి. యూ కెన్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ బట్ ఓన్లీ ఫర్ ఫ్యూ క్వశ్చన్స్. సో మీరు రిస్క్ తీసుకోవచ్చు, కానీ కొన్ని క్వశ్చన్స్ కి రిస్క్ తీసుకోవచ్చు. ఉదాహరణకి ఎలాంటిది? సో మీకు 4 ఆప్షన్స్ లో యూ కుడ్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్. మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగారు, బట్ యూ హ్యావ్ అంబిగ్విటీ బిట్వీన్ దీస్ 2. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మీకు తెలియదు. ఇలాంటి క్వశ్చన్స్ ఒక 10 ఉన్నాయి అనుకోండి మీరు, దెన్ యూ కెన్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఎందుకు? ఒక 3, 4 పోయినా సరే మిగతా 5, 6 కరెక్ట్ అవుతాయి అని చెప్పేసి, రైట్? అలాంటప్పుడు మీరు రిస్క్ తీసుకోవచ్చు, బట్ యూ కెనాట్ బబుల్ దెమ్ ఇన్ బ్లైండ్ మేనర్. సో బబులింగ్ చేసేటప్పుడు బ్లైండ్ గా చేయకూడదు, బికాస్ పీనలైజేషన్ ఇస్తే కొంతమందికి నెగిటివ్ మార్కులు కూడా వచ్చేవి, రైట్? 1, 2 కాకుండా మైనస్లో మార్కులు కూడా వచ్చాయి కొంతమందికి, బికాస్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. వాళ్ళకి సబ్జెక్ట్ రాకున్నా సరే ఎగ్జామ్ అపియర్ అయ్యే వాళ్ళు, రాసేవాళ్ళు, నెగిటివ్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు, రైట్? డోంట్ డూ దట్. సో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, ప్రిపరేషన్ ఒక సర్టెన్ లెవెల్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. అదర్వైజ్ యూ విల్ గెట్ డిమోటివేటెడ్ అండ్ డిమోరలైజ్డ్. మీకు మోటివేషన్ పోద్ది అండ్ పైగా భయం వస్తుంది, రైట్? సో ఆఫ్టర్ క్లియరింగ్ దిస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యూ విల్ బి అలౌడ్ టు రైట్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఒక్కసారి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. సో ఇఫ్ యూ వాంట్ టు నోట్ ఇట్ డౌన్, please note it down. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మీకు 9 పేపర్లు ఉంటాయి, 9 పేపర్స్ ఉంటాయి, రైట్? అందులో 2 పేపర్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్స్, రైట్? మీరు అవి రాస్తారు, మీరు అందులో క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో మినిమం 25% ఆఫ్ మార్క్స్ మీకు రావాల్సి ఉంటుంది ఈ పేపర్లలో, రైట్? బట్ యువర్ స్కోర్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ మెరిట్. సో ర్యాంక్ కోసం, మెరిట్ కోసం మీ స్కోర్ని కన్సిడర్ చేయడు. ఇందులో మీరు 300కి 300 మార్కులు తెచ్చుకున్నా కూడా ఉపయోగం లేదు. బట్ యూ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ దిస్ ఎగ్జామినేషన్. యూ హ్యావ్ టు స్కోర్ అట్లీస్ట్ 25% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ దీస్ 2 పేపర్స్. సో ఫస్ట్ పేపర్ ఈస్ జనరల్లీ ఇట్ ఈస్ మదర్ టంగ్ పేపర్. సో మీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, మీ బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ 8 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దెన్ దట్ విల్ బి యువర్ పేపర్ ఏ. సో all of us, I hope so, all of us are from Telugu region. సో తెలుగు స్టేట్స్, అవునా? తెలుగు స్టేట్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? తెలంగాణ, ఏపీ కాని వాళ్ళు ఎక్కడ? కర్ణాటక. ఓకే. సో కన్నడ కానీ తెలుగులో కానీ ఈ పేపర్ అటెంప్ట్ చేస్తాం మనం, రైట్? సో మనం చిన్నప్పుడు రాసిన ఎస్సే రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ అండ్ సమ్ గ్రామర్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి, పేపర్ ఏలో ఉంటాయి. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్, ఇంగ్లీష్ ప్రెసిస్ రైటింగ్ ఉంటుంది. దీస్ 2 పేపర్స్ ఆర్ ఫర్ 300 మార్క్స్, 3 hours. సో ఇందులో ఉన్న ప్రతి పేపర్ కూడా 3 గంటల పాటు రాస్తారు, రైట్? సో ఇక్కడ వరకు ఆల్ దీస్ పేపర్స్ ఆర్ ఫర్ 3 hours. మనకి ప్రిలిమ్స్ ఎన్ని గంటలు? 2 hours. ప్రిలిమ్స్ వచ్చేసి 2 hours, మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రతి పేపర్ కూడా 3 hours. అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో మెరిట్ కి కౌంట్ చేసే పేపర్స్ మాత్రం దీస్ 7 పేపర్స్.
మెరిట్ కి కౌంట్ చేసే పేపర్స్ వచ్చేసి 7 పేపర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఏ పేపర్, ఆ తర్వాత 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి, 4 జిఎస్ పేపర్స్, జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 అండ్ 2 ఆప్షనల్ పేపర్స్. సో యూ హ్యావ్ టు చూస్ 1 ఆప్షనల్ సబ్జెక్ట్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ లో మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం అని చెప్పేసి మీరు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని మీద 2 పేపర్లు ఉంటాయి అండ్ రిమైనింగ్ పేపర్స్ ఆర్ ఎస్ఏ అండ్ 4 జనరల్ స్టడీస్. ఈచ్ పేపర్ హ్యాస్ మాక్సిమం మార్క్స్ ఆఫ్ 250. 250 మార్కులు అనేది మాక్సిమం మార్క్స్ గా ఉంటాయి ప్రతి పేపర్లోను, రైట్? సో 250 ఇంటూ 7 ఎంత అయింది? 1750. సో ఆఫ్టర్ మెయిన్స్, if you get a certain cutoff marks in mains, you will be allowed to write interview. You will be allowed to appear for interview. Personality test allow చేస్తారు మిమ్మల్ని. Personality test is for 275 marks. It is for 275 marks. So total mains examination or phase 2 examination marks are 2025. మీరు గమనించే ఉంటారు, ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ కూడా చూసే ఉంటారు. సుమారుగా టాప్ 10 లో ఉన్న వాళ్ళ మార్క్స్ ఎన్ని ఉంటాయి 2025కి? రఫ్లీ 50%. 50% మార్క్స్ కనుక మీకు వస్తే యూ విల్ బి ఇన్ టాప్ 10 లో ఉంటుంది మీ పేరు, రైట్? ఈ 2 కలిపి అంటే 2025 మార్కులకి 1000 పైన కనుక మీరు తెచ్చుకోగలిగితే, 50% మార్క్స్ మీకు తెచ్చుకోగలిగితే, యువర్ నేమ్ విల్ అపియర్ ఇన్ టాప్ 10 ర్యాంక్స్. టాప్ 10 ర్యాంక్స్ లిస్ట్ మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ ద టఫ్నెస్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. అలా తెచ్చుకోవడం కష్టం అండ్ మార్క్స్ కూడా స్కేలింగ్ చేసి ఉంటారు. మీరు రాసే 10 మార్కుల ప్రశ్నకి 6 మార్కులకు మించి ఇవ్వకపోవచ్చు, ఇవ్వరు కూడా. మీరు రాసే 15 మార్కుల ప్రశ్నకి 9 మార్కులకు మించి వాళ్ళు మార్కులు ఇవ్వరు అన్నట్టు. అందుకోసమే మీ స్కేలింగే తక్కువ ఉంటుంది. 50% ఈజ్ యువర్ అప్పర్ లిమిట్. సో 50% మార్క్స్ వస్తే యువర్ నేమ్ విల్ బి ఇన్ ద టాప్ 10 ర్యాంకర్స్ లిస్ట్. అది గుర్తుపెట్టుకోండి. సో this is mains examination scheme. So mains examination will consist 9 question papers, 9 descriptive papers. You have to write answers. So మీరు వీటికి descriptive ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఈ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ కి టైం లిమిట్ ఉంటుంది, వర్డ్ లిమిట్ ఉంటుంది, స్పేస్ లిమిట్ కూడా ఉంటుంది, రైట్? సో మీరు బీటెక్లలో, బీఫార్మసీల్లో, ఎంబీబీఎస్ లో రాసినట్లుగా అడిషనల్ షీట్స్ తీసుకొని రాయడానికి ఇక్కడ అవకాశం ఉండదు. ఈచ్ క్వశ్చన్ విల్ బి గివెన్ స్టిపులేటెడ్ స్పేస్. సో ఇక్కడ క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్ కిందనే మీకు స్పేస్ ఇస్తారు, ఈ స్పేస్ లోనే మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ టోటల్ యూ హ్యావ్ 3 hours ఓన్లీ. మీకు ఉన్నది 3 గంటల సమయం మాత్రమే. 3 గంటల సమయంలో 20 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది మీరు. సో యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్ ఫర్ 20 questions ఇన్ ఎ గివెన్ టైమ్ ఆఫ్ 3 hours, రైట్? 3 hours లో 20 questions టైం రాయాలి అంటే యావరేజ్ గా మీరు 8 minutes లో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ డాంటింగ్ టాస్క్. మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పటి నుంచే వేగంగా రాయడం అలవాటు చేసుకోండి. మీ క్లాస్లో మీరు టీచర్స్ చెప్పేది కూడా తొందరగా నోట్ డౌన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి, రైట్? సో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నట్లు డిక్టేషన్ ఇక్కడ కుదరదు, ఎందుకంటే 9 నెలల్లో మీ కోర్స్ కంప్లీట్ అవ్వాలి. మీకు చూస్తేనేమో దాదాపు 15 సబ్జెక్ట్స్ వరకు ఉంటాయి. సో 15 సబ్జెక్ట్స్ 9 నెలల్లో కంప్లీట్ అవ్వాలంటే వేగంగా చెప్పాల్సి ఉంటుంది. మీరు కూడా సార్ చెప్పేది వేగంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో అలాంటప్పుడే మీకు ఆన్సర్ రైటింగ్ అనేది ఈజీ అవుతుంది, రైట్? సో 20 questions in each paper and you have to answer them in a span of 3 hours. So it has time limit, word limit. సో వర్డ్ లిమిట్ కూడా ఉంటుంది. మీరు ఇన్ని వర్డ్స్ కంటే మించి రాయకూడదు ఆన్సర్. ఆ వర్డ్ లిమిట్ కూడా యూపీఎస్సీ స్పెసిఫై చేస్తుంది. అండ్ దెర్ ఈస్ స్పేస్ లిమిట్ ఆల్సో. సో అడిషనల్ షీట్స్ తీసుకొని రాయడానికి అవకాశం లేదు. ఇక్కడ మీకు బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్ లో ఆ క్వశ్చన్ కింద ఇచ్చిన స్పేస్ లోనే మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ ద 3 limitations ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, రైట్? సో నెక్స్ట్ కమింగ్ టు ద సిలబస్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. ఈ సిలబస్, ఈ మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఎస్ఏ రైటింగ్, రైట్? సో రిలేటివ్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఈజీ ఏంటి అంటే ఎస్ఏ. ఎందుకు అంటే మీకు 3 hours టైం ఉంటుంది. 3 hours లో యూ హ్యావ్ టు రైట్ 2 essays ఫ్రమ్ 2 sections. 2 సెక్షన్ల నుంచి 2 ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది, రైట్? ఈచ్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి చొప్పున. అంటే ఏంటి, దాదాపు 1.5 hours ఉంటుంది ఒక్కొక్క ఎస్ఏ రాయడానికి.
ఒక ఎస్ఏ లెంత్ ఎంత ఉంది సుమారుగా 1000 to 1200 words. సో యూపీఎస్సి స్టిపులేట్ చేసిన దాని ప్రకారం యువర్ ఎస్ఏ మస్ట్ కన్సిస్ట్ 1000 to 1200 words. అంటే 2 ఎస్ఏలు కలిపి మీరు 2000 words రాస్తారనుకుందాం. సో 2000 words in 3 hours, it is not a big deal. అది పెద్ద బిగ్ డీల్ ఏం కాదు, చాలా ఈజీ, రాయగలుగుతారు మీరు, రైట్. సో ఎలాంటి పెయిన్ లేకుండా రాయగలుగుతారు ఈ పేపర్ వరకు, రైట్. అండ్ రిలేటివ్లీ ఈజీ ఎందుకంటున్నానంటే మీరు జనరల్ స్టడీస్లో ఏవైతే సబ్జెక్ట్స్ చదువు ఉంటారో ఆ నాలెడ్జ్తో ఈ పేపర్ను రాసేయచ్చు. స్పెషలైజ్డ్ స్టడీ అక్కర్లేదు ఈ ఎగ్జామ్ కోసం అని చెప్పేసి, ఎస్ఏ పేపర్ కోసం అని చెప్పేసి, రైట్. బట్ యూ హ్యావ్ టు నో ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఎస్ఏ ఎలా రాయాలనే ఆర్ట్ మీకు తెలియాలి. హౌ టు బిగిన్ అన్ ఎస్ఏ, హౌ టు ప్రోగ్రెస్, రైట్. పారాగ్రాఫ్స్ ఎలా బిల్డ్ చేయాలి, పారాగ్రాఫ్స్ కి మధ్య లింక్ ఎలా తీసుకురాగలగాలి, హౌ టు కంక్లూడ్, హౌ టు ఎన్రిచ్ మై ఎస్ఏ, ఈ ఎస్ఏని ఎలా ఎన్రిచ్ చేయగలగాలి, హౌ టు యాడ్ వాల్యూ టు మై ఎస్ఏ, ఇవి మీకు తెలియాలి. త్రూ దిస్ లెర్నింగ్ ఎక్సర్సైజ్ యూ విల్ లెర్న్ ఆల్ అబౌట్ దిస్. మీకు ఈ క్లాసుల్లో మీకు ఎస్ఏ రైటింగ్ మీద కూడా కొన్ని క్లాసులు ఉంటాయి, మీకు వచ్చేస్తుంది ఎస్ఏ రైటింగ్ అనే ఆర్ట్ ఎలా అనేది మీకు వచ్చేస్తుంటుంది. యాజ్ సచ్ యూపీఎస్సీ హ్యాజంట్ మెన్షన్డ్ ఎనీ సిలబస్ ఫర్ దిస్ పేపర్. ఈ పేపర్ కోసం యూపీఎస్సీ సిలబస్ ఏది మెన్షన్ చేయలేదు. మీరు నోటిఫికేషన్ చూస్తే యూ విల్ ఫైండ్ జస్ట్ దిస్ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ మాత్రమే మీకు యూపీఎస్సీ నోటిఫికేషన్లో ఉంటుంది. ఏముంటుంది? క్యాండిడేట్ మే బి రిక్వైర్డ్ టు రైట్ ఎస్సేస్ ఆన్ మల్టిపుల్ టాపిక్స్. మల్టిపుల్ టాపిక్స్ అంటాడు కానీ ఆ మల్టిపుల్ టాపిక్స్ ఏంటనేది ఆయన డిస్కస్ చేయరు యూపీఎస్సీ నోటిఫికేషన్. దే విల్ బి ఎక్స్పెక్టెడ్ టు కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఎస్సే, టు అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్ అండ్ టు రైట్ కన్సైజ్లీ. And next point is credit will be given for effective and exact expression, right? So UPSC mains కి సంబంధించి మీకు కనిపించే డిస్క్రిప్షన్ ఇదే. మీరు మల్టిపుల్ టాపిక్స్ మీద ఎస్సే రాయాల్సి ఉంటుంది. సెకండ్ వన్, మీ ఐడియాస్ని లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్కి మాత్రమే క్రెడిట్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు బీ కీపింగ్ వెరీ క్లోజ్లీ విత్ యువర్ సబ్జెక్ట్. మీరు ఎంచుకున్న సబ్జెక్ట్కి దగ్గరగా ఉంటూ ట్రెస్పాస్ చేయకుండా దానికి దగ్గరగా ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో అది యూపీఎస్సీ ఇచ్చిన డిస్క్రిప్షన్, రైట్. బట్ సిలబస్ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రీవియస్ గత 25 సంవత్సరాల పేపర్స్ను చూస్తే ఎక్కడెక్కడి నుంచి వస్తున్న ఎస్ఏ టాపిక్స్ అంటే ఇవి, రైట్. సమ్ రిఫ్లెక్టివ్ టాపిక్స్, రైట్. ఫర్ సపోజ్ మై ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్, రైట్. మై ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్, నేను మొట్టమొదటిసారిగా ఒక గ్యాదరింగ్లో ఇట్లా స్టేజ్ ఎక్కి మాట్లాడిన అనుభవం అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇస్తారు, రైట్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు రికాల్ వెన్ యూ హ్యావ్ గివెన్ యువర్ ఫస్ట్ స్పీచ్. మీరు ఫస్ట్ స్పీచ్ ఎప్పుడు ఇచ్చున్నారు, ఏం మాట్లాడి ఉన్నారు, అప్పుడు ఎలా అనిపించింది మీకు మానసికంగా, రైట్. సో హౌ కుడ్ యూ గెట్ త్రూ ఇట్, రైట్. సో వాట్ వర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఏంటి, అదంతా మీరు ఒక ఎస్సే రూపంలో డిపిక్ట్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఫిలాసఫికల్ ఎస్సేస్, ఫిలాసఫీ రిలేటెడ్ ఎస్సేస్. ఉదాహరణకి రిమెంబర్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. షిప్స్ డు నాట్ సింక్. రైట్, ఒకసారి స్టేట్మెంట్ చూడండి. షిప్స్ డు నాట్ సింక్ బికాస్ ఆఫ్ ద వాటర్ సరౌండింగ్ ఇట్. షిప్స్ సింక్ వెన్ వాటర్ గెట్స్ ఇన్ టు దెమ్, రైట్. వాట్ డస్ ఇట్ మీన్? ఒకసారి ఆలోచించండి, ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏమై ఉంటుందో. రోజు మీ చుట్టూ ఏవేవో జరుగుతూనే ఉంటాయి, క్రైమ్స్, వైలెన్స్, బాధలు, కొట్లాటలు, ఏవేవో, రైట్. So you are amidst all these difficult circumstances. You are living amidst all these difficult circumstances. మీ చుట్టూ జరుగుతున్న ఎన్నో ఇష్యూస్ మధ్య మీరు రోజు నివసిస్తున్నారు. Your life is associated with all these issues, right? However, you are still steadfast and resilient. మీ చుట్టూ ఎన్నో జరుగుతున్నా సరే వాటిని మీరు తీసుకోకుండా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటున్నారు, రెసిలియంట్ గా ఉంటున్నారు. బట్ వన్స్ యూ స్టార్ట్ టేకింగ్ ఇట్ ఇన్ టు యూ, వన్స్ యూ స్టార్ట్
sensitized or being sensitized to it, once you start get yielded to it, right? So ఒకసారి మీరు ఆ violence కి ఆ డిస్టర్బెన్సెస్ కి మీరు ఈల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యారనుకోండి, దెన్ యూ విల్ బ్రేక్ అవే, రైట్? దెన్ దట్ విల్ అఫెక్ట్ యువర్ మెంటల్ క్యాలిబర్, దెన్ దట్ విల్ అఫెక్ట్ యువర్ పీస్, రైట్? దెన్ దట్ విల్ అఫెక్ట్ యువర్ రెసిలియన్స్. ఒకసారి మీరు ఈ హింస, ఈ వయలెన్స్, ఈ డిస్టర్బెన్సెస్ వీటికి సెన్సిటైజ్ అయ్యి వాటిని తీసుకోవడం ప్రారంభించారంటే యూ విల్ బ్రేక్ అవే, యువర్ ఎగ్జిస్టెన్స్ విల్ బి లాస్ట్. సో షిప్ దాని చుట్టూ నీళ్లు ఉన్నప్పుడు దానికి ఏం నష్టం లేదు. ఒకసారి ఏదో హోల్ పడి అందులోకి నీళ్ళు రావడం స్టార్ట్ అయిందంటే షిప్స్ విల్ సింక్, రైట్? మీరు కూడా అంతే. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకుంటూ మీ చుట్టూ ఏం జరిగినా సరే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏం కాదు, రైట్? మీరు ఈ చుట్టుపక్కల ఈవెంట్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాంట్లో ఇమ్మర్స్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు దెన్ యూ విల్ లూజ్ యువర్ పర్సనాలిటీ, యూ విల్ లూజ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో. మీ ఎగ్జిస్టెన్స్ ని కోల్పోతారని చెప్పేసి. సో దిస్ ఈస్ ఫిలాసఫీ ఇన్వాల్వ్డ్ ఎస్సే. ఈ ఫిలాసఫీని మీరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిన టైంలో ఒక 15 నిమిషాల పాటు దాన్ని బ్రెయిన్ స్టామ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయడానికి 2-3 కేస్ స్టడీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యూ హ్యావ్ టు బిల్డ్ అన్ ఎస్సే ఆఫ్ అబౌట్ 1000 to 1200 words ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1.5 hours, రైట్? ఒక గంట 30 నిమిషాల్లో మీరు మంచి ఎస్సే రాయగలగాలి, రైట్? సో ఇలాంటి ఫిలాసఫికల్ ఎస్సేస్ ఏమవుతున్నాయంటే ఈ మధ్య కాలంలో ఇచ్చే 8 టాపిక్స్ లో 8 ఫిలాసఫికల్ ఎస్సేస్ ఇస్తున్నారు, రైట్? సో ఈ ఎస్సేలు ఇచ్చారనుకోండి, కింద ఉన్నాయి, మీకు ఆల్రెడీ జనరల్ స్టడీస్ లో చదివిన అనుభవం ఉంటుంది, ఆ డేటాను పట్టుకొని ఎస్సే రాయొచ్చు. బట్ ఇలాంటి ఎస్సేస్ ఇచ్చారనుకోండి, యూ హ్యావ్ టు బి కాషియస్, యూ హ్యావ్ టు బి రెడీ టు రైట్ దీస్ టైప్స్ ఆఫ్ ఎస్సేస్ ఆల్సో, రైట్? సో అందుకోసం మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. మీరు ఫిలాసఫికల్ ఎస్సేస్ ఎలా రాయాలి, ఒక టాపిక్ వస్తే ఎలా ఆలోచించాలి అనే దాని గురించి కూడా మీకు ఎస్సే రైటింగ్ క్లాసెస్ ఉంటాయి, రైట్? సో రిమైనింగ్ ఆర్ వెరీ ఈజీ. ఎందుకంటే మీరు సొసైటీ గురించి చదువుకుంటారు, సోషల్ ఇష్యూస్ అక్కడ నేర్చుకుంటారు, ఎకానమీ గురించి చదువుకుంటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆల్ దే ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ జనరల్ స్టడీస్. మీ జనరల్ స్టడీస్ లో ఉన్న టాపిక్సే. దాని గురించి మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది, దాని గురించి డేటా ఉంటుంది, కేస్ స్టడీస్ తెలుస్తాయి. యూ కెన్ రైట్ అన్ ఎస్సే ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1.5 hours వెరీ ఈజీలీ. చాలా ఈజీగా రాయగలుగుతారు. బట్ ఇలాంటి ఎస్సేస్, ఈ 2 రకాల ఎస్సేస్ మాత్రం కొంచెం కష్టం. వాటి గురించి మనం స్పెసిఫిక్ గా ఎస్సే రైటింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. సిలబస్ మెన్షన్ చేయలేదు యూపీఎస్సి, బట్ లాస్ట్ క్వశ్చన్ పేపర్స్ మనం గమనించినప్పుడు, రైట్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కనుక గమనించినప్పుడు దీస్ ఆర్ ద ఏరియాస్ ఫ్రమ్ విచ్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్, రైట్? సో రిఫ్లెక్టివ్ టాపిక్స్, ఫిలాసఫికల్ ఎస్సేస్, సోషల్ ఇష్యూస్, women and gender related topics, science and technology, international relations, history, culture and heritage, constitutional dimensions, etc. Right? So రాసుకోవాలనుకుంటే రాసుకోండి, అదర్వైజ్ ఐ విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఇకపోతే జనరల్ స్టడీస్ ఎస్సే తర్వాత మనకి 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. GS1, GS2, GS3 అండ్ GS4, రైట్? ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. 1+4+2 మొత్తం మనం మెయిన్స్ లో రాసే పేపర్స్ 9, రైట్? కాకపోతే ఈ 2 ఏంటి? క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏంటి ఉంటాయి? ఒకటి ఇండియన్ లాంగ్వేజ్, సెకండ్ వన్ ఇస్ ఇంగ్లీష్. సో ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ లో షెడ్యూల్ 8 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న లాంగ్వేజెస్, దాదాపు 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో ఏదో ఒకటి చూజ్ చేసుకొని రాయొచ్చు. జనరల్ గా మన మదర్ టంగ్ ని చూజ్ చేసుకొని రాస్తాం అది, రైట్? నెక్స్ట్ ఇంగ్లీష్. సో ఈ 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్, 300 మార్క్స్ ఉంటుంది. అది వదిలేస్తే మనకి మెరిట్ కోసం కన్సిడర్ చేసేవి 7 పేపర్లు. ఒకటి వచ్చేసి ఎస్సే, పేపర్ 1 ఈజ్ ఎస్సే, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 వచ్చేసి జనరల్ స్టడీస్. వీటిని మనం GS1, GS2, GS3, GS4 అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఈ 2 వచ్చేసి ఆప్షనల్, రైట్? 1+4+2 దీస్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ మెరిట్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఒక్కొక్క పేపర్ చూద్దాం. జనరల్ స్టడీస్ పేపర్ 1 చూడండి. ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ, జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. సో బేసిక్ గా ఇక్కడ ఉన్నాయి ఏంటి అంటే హిస్టరీ, రైట్? సో ఇండియన్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్ర 2 నేర్చుకోవాలి మీరు. సో ప్రపంచ చరిత్ర అంటే మరి 1st century AD నుంచి కాకుండా ఇండస్ట్రియల్ రివల్యూషన్ నుంచి జరిగిన వరల్డ్ హిస్టరీ గురించి మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ, రైట్? సో ఇండస్ట్రియల్ రివల్యూషన్ టుక్ ప్లేస్ ఇన్ 18th century. సో 18th centuryలో జరిగిన ఇండస్ట్రియల్ రివల్యూషన్ నుంచి మనం వరల్డ్ హిస్టరీని చదువుకుంటాం. అదేవిధంగా
ఇండియన్ హిస్టరీ మాత్రం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి నేర్చుకుంటాం. సో ఇది మొత్తం. దెన్ ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్. సో మన దగ్గర ఉన్న వేరియస్ ఆర్ట్ ఫామ్స్ గురించి, కల్చర్ గురించి అండ్ హెరిటేజ్ గురించి కూడా నేర్చుకుంటాం. ఏంటి వేరియస్ ఆర్ట్ ఫామ్స్? కొన్ని చెప్పండి. ఆర్ట్ ఫామ్స్ అంటే ఏంటి? ఆర్ట్స్ అంటే ఏంటి? డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్, పెయింటింగ్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, మ్యూజిక్, ఇవన్నిటి గురించి మనం డీటెయిల్ గా చదువుకుంటాం. ఈవెన్ ప్రిలిమ్స్ కూడా ఇంపార్టెంట్ ఈ ఏరియా ఆర్ట్ అనేది. దెన్ కల్చర్. సో కల్చర్ ఈజ్ సింప్లీ వే ఆఫ్ లైఫ్. ద వే వీ లివ్ ఈజ్ అవర్ కల్చర్, రైట్? సో మనం రోజు చూసే ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, సో ఆర్ కస్టమ్స్, ఆర్ మోరల్స్, రైట్, ఆర్ ట్రెడిషన్స్, ఫెస్టివల్స్, డ్రెస్సింగ్ స్టైల్స్, కుకింగ్ స్టైల్స్, ఆల్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. సో వీటి గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వన్, హెరిటేజ్. సో వాట్ ఎవర్ the constructions made by our predecessors, what we got from the previous generations, that is heritage. సో మనకు ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హెరిటేజ్. వాళ్ళు మనకు కల్చర్ ఇచ్చారు, కొన్ని బిల్డింగ్స్ కట్టించారు, రైట్? సో ఈ నేచర్ కూడా కొంత మనకి ఇచ్చింది, రైట్? ఫర్ సపోజ్ నేషనల్ పార్క్స్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు, నేషనల్ పార్క్స్. సో నేషనల్ పార్క్స్ ఆర్ పార్ట్ ఆఫ్ నేచురల్ హెరిటేజ్. అది ఎవరు కట్టింది కాదు, నేచరే మనకి నేషనల్ పార్క్స్ అనే దాన్ని ఇచ్చింది, రైట్? సో వీటి గురించి మనం పేపర్ 1 లో చదువుతాం, రైట్? హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. హిస్టరీలో ఇండియన్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ, ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్. మూడోది జాగ్రఫీ. సో జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి సంబంధించిన జాగ్రఫీ అండ్ వరల్డ్ కి సంబంధించిన జాగ్రఫీ చదువుతాం. అండ్ ఇంపార్టెంట్ ఏరియా ఈస్ సొసైటీ ఆల్సో. సో యూ హ్యావ్ టు నో అబౌట్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో సీ దీస్ టాపిక్స్. These topics are from Indian society. Indian society ki sambandhinchina topics. Salient features of Indian society, diversity of India, role of women and women's organization, population and associated issues, poverty, right? So you have to note down this syllabus. Syllabus copies meeku ichinappatiki kuda meer paper lo note cheskondi. Start writing. Paper 2, GS 1, Indian heritage, culture, history, geography of world and society. Write it as fast as you can. మీ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, స్పీడ్ గా రాయగలగాలి, అట్ ద సేమ్ టైం లెజిబుల్ గా రాయగలగాలి. ఇట్ మస్ట్ బి స్పీడీ అండ్ లెజిబుల్. అర్థం అవ్వాలి మీరు రాసేది ఏంటి అనేది. రైట్? సో దీస్ ఆర్ ద మెయిన్ 4 ఏరియాస్. ఇక్కడ వరకు వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, హెరిటేజ్. ఇక్కడ వరకు వచ్చేసి వరల్డ్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ. ఒక రకంగా మీరు 4 సబ్జెక్ట్స్ చదువుకుంటున్నట్లు పేపర్ 1 లో, రైట్? సో జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, హెరిటేజ్ అండ్ ఇండియన్ సొసైటీ. రాసేప్పుడు ఏం రాస్తున్నారో గమనించండి. సో ఆ టర్మినాలజీని అర్థం చేసుకోండి, ఇంటర్నలైజ్ చేసుకోండి. సో రైటింగ్ ద వర్డ్ సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం, రైట్ అనుకుంటూ లోపల ఒకసారి రిసైడ్ చేసుకుంటూ ఉండండి ఏం రాస్తున్నారు అనేది. మీకు వచ్చే వారం 10 రోజుల్లో సిలబస్ మొత్తం కంటతా వచ్చేయాలి, రైట్? బై హార్ట్ చేయాలి. సో సిలబస్లో ఏ పార్ట్ ఎక్కడుందో మీకు తెలియాలి.
అలా తెలిసినప్పుడే మీరు న్యూస్ పేపర్ని సరిగ్గా చదవగలుగుతారు. ఎందుకంటే మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఒక టాపిక్ వచ్చింది. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ వాల్యూ, వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ ఫర్ మై ఎగ్జామినేషన్. నా ఎగ్జామినేషన్కి అది అవసరమా లేదా అనేది మీకు తెలియాలంటే యూ షుడ్ చెక్ ఇట్ అగైన్స్ట్ యువర్ సిలబస్. మీ సిలబస్లో ఉందా లేదా అనేది తెలియాలి. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ సిలబస్ని మీరు గుర్తుపెట్టుకున్నప్పుడే మీకు పేపర్లో కనిపించే టాపిక్ కానీ న్యూస్ మీడియాలో చూసే టాపిక్స్ కానీ నా ఎగ్జామ్కి అవసరమా లేదా అనే విషయం తెలుస్తుంది. రైట్? సో సిలబస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ యొక్క స్టార్టింగ్ పాయింటే సిలబస్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటారో అంత బాగా మీ ప్రిపరేషన్ సాగుతుంది. సో కొంతమంది ఏడాది కోచింగ్ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాల ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత కూడా సిలబస్ను గుర్తుపెట్టుకోలేరు. సిలబస్ వాళ్ళకి తెలియదు కూడా, వాట్ ఆర్ ద కాంటూర్స్ ఆఫ్ సిలబస్ అనే విషయం. రైట్? సో he cannot be a better aspirant, he cannot be a good aspirant for this examination. సిలబస్ తెలిసిన వాడు, అర్థమైన వాడు మాత్రమే ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయగలుగుతాడు, గుర్తుపెట్టుకోండి. రైట్? సో సిలబస్ ఈజ్ యువర్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్రిపరేషన్. So basically this paper consists of history, art and culture, next Indian society, world geography and Indian geography, right? So coming to general studies paper 2. So GS paper 2 చూడండి. So this paper consists of Indian constitution, Indian polity, governance, social justice, international relations. రైట్? సో రిలేటివ్లీ లెంతియెస్ట్ పేపర్ ఏంటి మన జనరల్ స్టడీస్లో అంటే GS2 అని చెప్పేసి చెప్తాను నేను. రైట్? సో బికాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సో మచ్ సిలబస్. రైట్? సో చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది ఇందులో. మీరు చూస్తే వేరియస్ టాపిక్స్, వేరియస్ disciplines like governance, Indian constitution and polity, social justice and international relations are mentioned under this syllabus. So ఇక్కడ వరకు మీరు up to this. So this is constitution, polity. So Indian constitution basis మీద మనం చదువుకున్న ఇండియన్ పాలిటీ ఇక్కడ వరకు ఉంటుంది. రైట్? సో ఒకసారి చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్, హౌ ఇట్ ఎవాల్వ్డ్, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. Then what are the relationship between central government and state governments, how parliament functions, how state legislative assemblies function, what are various judicial bodies, quasi judicial bodies, constitutional bodies. So ivanni kuda ikkada manam chaduvukuntam. Next one is governance and social justice. So this part is governance part, right? So idantha kuda governance part, and remaining this part is social justice. Enti social justice ante? Can anybody tell the meaning? See the word justice. Justice ante enti? Justice ante enti? న్యాయం. దేంట్లో న్యాయం? రీసోర్సెస్ లో న్యాయం. So we are equally entitled to the resources, natural resources or financial resources. So ఇక్కడ భూమి మీద పుట్టాం కాబట్టి అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. We all have equal rights. బట్ కొంతమంది దగ్గర ఎందుకు డబ్బు ఉంది, కొంతమంది దగ్గర ఎందుకు డబ్బు లేదు? రైట్? కొంతమంది ఎందుకు మంచి చదువులు చదువుకోగలుగుతున్నారు, ఇంకొంతమంది ఎందుకు చదువుకోలేకపోతున్నారు? కొంతమంది ఎందుకు పూర్గా ఉంటున్నారు, ఇంకొంతమంది రిచ్ అవుతున్నారు, ఎన్రిచ్ అవుతున్నారు. రైట్? దట్ మీన్స్ దేర్ ఆర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ అవర్ సొసైటీ. మన సొసైటీలో చాలా రకాల ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఇన్ఈక్వాలిటీస్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. కొంతమంది ఖరీదైన వైద్యం అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి గుండె నొప్పి వచ్చినా, ఏ రోగం వచ్చినా సరే వాళ్ళు లక్షలు కోట్లు పోసి బాగు చేసుకోగలుగుతారు. కొంతమంది చిన్న చిన్న రోగాలకి చనిపోతూ ఉంటారు. సో దట్ మీన్స్ యాక్సెస్ ఆఫ్ హెల్త్ కేర్ ఈస్ నాట్ ఈక్విటబుల్లీ distributed in our society. Access to education is also not equitably distributed.
right? So financial resources are not equally distributed. Some people are rich, some people are poor, right? If all these resources are equally distributed, if all these resources are equitably distributed, then that is social justice, right? So అందుకోసమే మనం ఇక్కడ ఏ ఇష్యూస్ చదువుతాం? ఇష్యూస్ రిలేటెడ్ టు పావర్టీ, ఇష్యూస్ రిలేటెడ్ టు హంగర్, రైట్? సో ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే గవర్నమెంట్ కెనాట్ డూ ఇట్ అలోన్. Government has to take the help of civil society, people like you and me. Government has to take the help of donors, NGOs. Government has to take care of charities, take the help of charities. So all these are the participants of development of these sections of the society. These sections are nothing but vulnerable sections of the society. Society lo kontamandi eppudu venakabadi untaru, SCs, STs, minorities, right? Women, right? All these sections are known as vulnerable sections of the society. Balahina vargalane maata telugulo vintam manam, right? These sections are downtrodden sections of the society. So the state has the responsibility of making these sections empowered. State has to take steps for the empowerment of these sections of the society. దాన్నే మనం సోషల్ జస్టిస్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళందరూ ఎందుకు వెనుకబడి ఉన్నారు, కారణాలు ఏంటి, విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు దోస్ రీజన్స్, దోస్ ఫ్యాక్టర్స్, అండ్ విల్ సజెస్ట్ సమ్ మెజర్స్ టు empower these sections of the society. Apart from these three, you have another important area, international relations. ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ ఇట్స్ నైబర్స్. మన చుట్టూ ఉన్న పాకిస్తాన్తో మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి, శ్రీలంకతో రిలేషన్స్ ఎలా ఉన్నాయి, పైన ఉన్న నేపాల్తో, భూటాన్తో, చైనాతో రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్. నెక్స్ట్ వన్, ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ అదర్ రీజనల్ గ్రూపింగ్స్. మీరు కొన్ని గ్రూప్స్ గురించి ఎప్పుడు న్యూస్ లో వింటూ ఉంటారు. ఉదాహరణకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విన్నారా? SCO అనే పేరు. సార్క్ పేరు విన్నారా? SAARC, రైట్? బ్రిక్స్ పేరు విన్నారా? BRICS. All these are regional groupings in which India is a member. So India member ga unna regional groupings. India member kaakapoyina sare there are other regional groupings, right? G7, India is not part of it, but it has certain influence over India's affairs. India ki sambandhinchina affairs meeda dani influence undi. So ala India and other countries madhya unde relations ni manam international relations ane topic kinda chaduvukundu untam. How our foreign policy is orchestrated. మన ఫారిన్ పాలసీని ఎలా ఆర్కెస్ట్రేట్ చేస్తాం, ఫారిన్ పాలసీలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, రైట్? సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం చదువుకుంటాం. బేసికల్లీ దిస్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 4 టాపిక్స్ ఆర్ 4 సబ్ డిసిప్లిన్స్. ఒకటి వచ్చేసి పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ దాని బేసిస్ మీద నడుస్తున్న ఇండియన్ పాలిటీ. సెకండ్ వన్ వచ్చేసి గవర్నెన్స్. థర్డ్ వన్ వచ్చేసి సోషల్ జస్టిస్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం ఫస్ట్ నాలుగు గురించి చదువుకున్నాం ఫస్ట్ పేపర్లో. ఇప్పుడు ఎన్నిటి గురించి చదువుకున్నాం? ఇంకొక 4 గురించి చదువుకున్నాం, రైట్? సో కమింగ్ టు, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు తర్వాత రాసుకోండి, ఎందుకంటే సెషన్ టైం అయిపోతుంది, మనకి ఇచ్చింది 2 hours. నెక్స్ట్ పేపర్ 3, GS పేపర్ 3. So GS paper 3 mainly consists of these disciplines. One is economic development. So up to this, it is economic development of India. So Indian economic development. Major part of this paper is economic development. So మీకు క్వశ్చన్ పేపర్ లో కూడా ప్రతి పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను? ప్రతి జనరల్ స్టడీస్ పేపర్లో 20 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను, రైట్? అందులో సగం క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తాయి, ఎందుకంటే సిలబస్ లో కూడా దాదాపు సగం ఉండేది మనకి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్? S&T, సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ సెక్షన్, 3వ సెక్షన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, రైట్? కొన్ని డిజాస్టర్స్ పేర్లు చెప్పండి చూద్దాం. సునామీ, అర్త్క్వేక్, రైట్? హీట్ వేవ్స్, సైక్లోన్స్, వోల్కనోస్, ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్, ఇవన్నీ కూడా డిజాస్టర్స్. సో ఇండియా ఈజ్ ప్రోన్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. ఉదాహరణకి కోస్టల్ రీజియన్స్ ఉన్నాయి అనుకుందాం, దే ఆర్ ప్రోన్ టు కోస్టల్ ఫ్లడ్స్ అండ్ సునామీస్. ఈవెన్ సైక్లోన్స్, దే ఆర్ ప్రోన్ టు
cyclones also. Interior, for suppose Hyderabad city undanukunnam, it is prone to urban floods. Hyderabad is seismically inactive zone. So ikkada seismic activity takkuva. Andukosame even software companies kuda vaati servers ni Hyderabad lo ఏర్పాటు చేసుకుంటున్నాయి. But Hyderabad is prone to urban floods. మీరు 2020 లో అబ్జర్వ్ చేసి ఉంటారు. In the year 2020, much of Hyderabad was flooded. Enduku ante in a span of 24 hours, Hyderabad witnessed 33 centimeters of rainfall. Hyderabad lo ఒక 24 గంటల కాల వ్యవధిలో 33 సెంటీమీటర్ల వాన పడింది, రైట్. బట్ ఏంటి, మన దగ్గర ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇట్ వాజ్ ప్రీ మోడర్న్ డ్రైనేజ్ సిస్టమ్, ఇట్ వాజ్ ఏన్షియంట్ డ్రైనేజ్ సిస్టమ్, ఇట్ వాజ్ నాట్ అప్గ్రేడెడ్, ఇట్ హ్యాజంట్ బీన్ మోడర్నైజ్డ్. ఇంత వర్షం నమోదయ్యేసరికి మనకున్న డ్రైనేజ్ సిస్టమ్ అనేది దాన్ని తట్టుకోలేకపోయింది. సో అండ్ మన దగ్గర ఉన్న చెరువుల్ని కబ్జా చేసాం, నాలాల్ని కబ్జా చేసాం. దెర్ ఈస్ నో వే అవుట్ ఫర్ ద వాటర్. సో ఎంటైర్ హైదరాబాద్ వాజ్ ఇనండేటెడ్, అర్బన్ ఫ్లడ్స్ అని చెప్పేసి అంటాం. అట్లా భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన డిజాస్టర్ ప్రాబబిలిటీ ఉంటుంది, డిజాస్టర్ వల్నరబిలిటీ ఉంటుంది. వాటి గురించి వాటి మేనేజ్మెంట్, ఒకవేళ ఇలాంటి డిజాస్టర్స్ వస్తే ఏం చేయాలి అని చెప్పేసి. సో దేర్ ఈస్ అన్ యాక్ట్ కాల్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఓవరాల్ మెకానిజం ఫర్ మిటిగేటింగ్ దీస్ డిజాస్టర్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం. అండ్ ఫైనల్ వన్ ఈస్ ఇంటర్నల్ security. To achieve economic development, first you have to achieve security. So keep your state, keep your region secure, right? So evaru external elements gaani internal elements gaani violence gaani law and order ni gaani disturb cheyakunda manam chuskogaligari. ఉదాహరణకి ఖలిస్తాన్ మూవ్మెంట్ గురించి మీరు పదే పదే వింటున్నారు. ఎవరు ఆ పెద్ద మనిషి పేరు? అమృత్పాల్ అని చెప్పేసి మన వచ్చి సరెండర్ అయ్యారు, పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారు ఆయనని? బికాస్ హీఈస్ ప్రో ఖలిస్తానీ లీడర్. సో ఖలిస్తాన్ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఒకప్పుడు పంజాబ్ సుబా అనే సపరేట్ గా ఉండేది. మీరు రంజిత్ సింగ్ అనే లీడర్ గురించి కూడా వినే ఉంటారు. సో పంజాబ్లంతా ఒక సపరేట్ ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేవాళ్ళు. 1947లో ఇండియా డివైడ్ అయిపోయింది. కొంత పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, ఇంకొంత పంజాబ్ ఇండియాకి వచ్చింది. పంజాబ్ హ్యాస్ బీన్ డివైడెడ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అప్పటి నుంచి వీళ్ళు ఏమంటున్నారు, వీ నీడ్ అ సపరేట్ కంట్రీ ఫర్ సిక్స్ అందరూ మేము సపరేట్ కంట్రీగా ఉంటాము, గివ్ అస్ సపరేట్ నేషనల్ ఐడెంటిటీ అని చెప్పేసి సిక్స్ కొట్లాడుతున్నారు. అందుకోసం వాళ్ళు పెట్టుకున్న పేరే ఖలిస్తాన్. సో ఖల్సా అనేది సిక్ ఆర్డర్. సో సిక్కులందరినీ మనం ఖల్సా అని చెప్పేసి అంటాం. సో మాకు ఒక హోమ్ ల్యాండ్ కావాలి, దాని పేరు ఖలిస్తాన్ అని చెప్పేసి. బట్ ఖలిస్తాన్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ రిసార్టింగ్ టు వైలెన్స్, రైట్. సో మీకు నేషన్ కావాలి కరెక్టే, బట్ మీకు పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్, కాన్స్టిట్యూషన్ అలౌ చేసిన విధంగా మీరు ప్రొటెస్ట్ చేయండి, కాన్స్టిట్యూషన్ అలౌ చేసిన విధంగా మీరు అడగండి. అదే డోంట్ రిసార్ట్ టు వైలెన్స్. సో ఒకవేళ వైలెన్స్ అనేది ఉంటే ఎవరు చేయగలగాలి వైలెన్స్? ఓన్లీ స్టేట్ హ్యాస్ మోనోపోలీ ఓవర్ వైలెన్స్. సో ఒకరిని చంపాలన్నా స్టేటే చంపాలి, ఒకరిని గాయపరచాలన్నా స్టేటే గాయపరచాలి మన దగ్గర ఉన్న చట్టాల ప్రకారం. నోబడీ హ్యాస్ ద రైట్ ఓవర్ వైలెన్స్. ఎవరు కూడా దే కెనాట్ టేక్ వైలెంట్ మీన్స్ టు అచీవ్ ఎనీ ఎండ్స్. మీరు ఏ లక్ష్యాల కోసం అయినా సరే వైలెన్స్ కి దారి తీయకూడదు. అందుకోసం అని చెప్పేసి దిస్ ఖలిస్తాన్ మూవ్మెంట్ ఈజ్ ఏ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఫర్ అస్. సో మనం ఇలాంటి ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ని పదే పదే ఎదుర్కొంటూ ఉంటాం. సో ఇఫ్ యూ డోంట్ మిటిగేట్ సచ్ ఛాలెంజెస్ యూ కెనాట్ అచీవ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇలా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారా? ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుందా? జరగదు. సో ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటిదే ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది భారతదేశానికి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని చెప్పేసి అంటాం. సింపుల్ గా చెప్పాలంటే నక్సలిజం. సో నక్సలిజం ఈజ్ ఆల్సో అనదర్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్. సో వీటిని ఎదుర్కోవడానికి మన దగ్గర వేరు వేరు ఏజెన్సీస్ ఉన్నాయి. ఉదాహరణకి బార్డర్ ఏరియాస్ లో అటు పాకిస్తాన్ నుంచి ఇటు చైనా నుంచి వచ్చే ఇంకర్షన్స్ ని ఆపడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్నల్ గా ఇక్కడ జరిగే గొడవలను చూసుకోవడానికి పోలీస్, రైట్. సో ఆయా స్టేట్ పోలీసింగ్ యూనిట్స్ ఉన్నాయి, రైట్. సో కోస్టల్ ఏరియాస్ లో పెట్రోలింగ్ కోసం అని చెప్పేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి ఉన్నాయి. సో దేర్ ఆర్ వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్, వేరియస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ మ్యాండేట్. సో ఇవన్నీ ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది, రైట్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఆర్ అదర్ ఛాలెంజెస్ లైక్ మనీ లాండరింగ్, బ్లాక్ మనీ అని చెప్పేసి అంటాం. సో బ్లాక్ మనీ అనే ఛాలెంజ్, డ్రగ్ ట్రాఫికింగ్, రైట్, ఆర్మ్స్ స్మగ్లింగ్, ఆల్ దీస్ ఆర్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో ఇవి కూడా పెద్ద పెద్ద నేరాలు, వ్యవస్థీకృత నేరాలు. సో దే ఆర్ ఆల్సో ఛాలెంజింగ్ అవర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్.
సో మన సెక్యూరిటీ ఫోర్సెస్ ని వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, బ్లాక్ మనీని లాండర్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేస్తుంటారు, ఆర్మ్స్ ని స్మగ్లింగ్ చేస్తుంటారు, హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఛాలెంజెస్. సో ఇన్ ఆర్డర్ టు కీప్ సెక్యూరిటీ, ఇన్ ఆర్డర్ టు assure security or ensure security, what are the steps taken by the government? Government ఏ స్టెప్స్ తీసుకుంది అనేది ఇక్కడ చదువుతాం. ఓవరాల్ దిస్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఎన్నైనా మొత్తం 4+4+4 12. అండ్ నెక్స్ట్ పేపర్ ఇంపార్టెంట్ పేపర్, దట్ ఈస్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్. రైట్, మీరు డే ఇన్ అండ్ డే అవుట్ గవర్నమెంట్ ఆఫీసులను చూస్తూనే ఉంటారు, గవర్నమెంట్ దగ్గరికి ఏదో పనికి వెళ్తూనే ఉంటారు. వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ విత్ అవర్ గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీసర్స్? మెయిన్ ఇష్యూ ఇస్ కరప్షన్. రైట్, సో మీరు ప్రభుత్వం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కరప్షన్. ఇంకేం ఇష్యూస్ కనిపిస్తాయి మీకు గవర్నమెంట్ ఆఫీసుల్లో? డిలేయింగ్ వర్క్. సో దే ఆర్ లెథార్జిక్. వాళ్ళు సోమరిపోతుల్లాగా కనిపిస్తుంటారు మనకి. ఒక పని చెప్తే వెంటనే పూర్తి కాదు. రైట్, సో లేదంటే ఏదో ఒకటి చెప్పి ఆ పనిని ఆపేస్తుంటారు. ఆ సర్టిఫికేట్ లేదు, ఈ డాక్యుమెంట్ లేదని చెప్పేసి. రైట్, సో అబ్స్ట్రక్టింగ్ ద వర్క్, దాన్ని ఏమన్నా రెడ్ టేపిజం అని చెప్పేసి అంటాం. రైట్, సో కరప్షన్, లెథార్జిక్, బ్యూరోక్రటిక్, అపతి. సో కొన్నిసార్లు వాళ్ళు పట్టించుకోరు, మన అర్జెన్సీని వాళ్ళు పట్టించుకోరు. దే ఆర్ అపాథెటిక్, దే డోంట్ సింపథైజ్ విత్ అస్. రైట్, వీనికి ఏదో అర్జెంట్ అవసరం ఉంది, వీనికి పలానా డాక్యుమెంట్ అవసరం, ఇప్పిద్దాం అని చెప్పేసి అని. బట్ వ్యవస్థలో టైం ప్రకారం జరుగుతాయి అన్ని. నాకు 5 రోజులు టైం ఉంది, 5 రోజుల్లో చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. దట్ ఈస్ అపతి. సో దీస్ ఆర్ వేరియస్ ఇష్యూస్ విత్ అవర్ గవర్నమెంట్. అండ్ ఇవే కాకుండా ఇంకొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. రైట్, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాళ్ళు ఏదో గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఏ డాక్యుమెంట్స్ ఎట్లా ప్రాసెస్ అవుతున్నాయి, ఎంత తొందరగా ప్రాసెస్ అవుతున్నాయో తెలియదు. ఒక పని చేయాల్సిన పని చేయనప్పుడు ఎవడు దానికి జవాబుదారీతనం? ఉదాహరణకు ఒక బ్రిడ్జ్ కట్టారు, ఆ బ్రిడ్జ్ 10 రోజుల్లో కూలిపోయింది. రైట్, సో గవర్నమెంట్ దాన్ని కట్టించింది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్, అకౌంటబిలిటీ అని చెప్పేసి అంటాం. రైట్, పలానా పని చేయించింది గవర్నమెంట్. మీరు ఊర్లలో చూసే ఉంటారు, కరువు పని అని చెప్పేసి అంటాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్, మన్రేగా అని చెప్పేసి అంటాం. 100 రోజుల పని పథకం అని కూడా అంటారు. రైట్, సో ఆ పని యాక్చువల్గా పనికి ఎవరు రాలేదు, బట్ అందరికీ సాలరీస్ పే చేశారు, వేజెస్ పే చేశారు. దేర్ ఈస్ లాట్ ఆఫ్ కరప్షన్. హూ హ్యాస్ టు బి అకౌంటబుల్ ఫర్ దట్? ఎందుకంటే పబ్లిక్ ఫండ్స్ ని ఎంబెజిల్ చేశారు మీరు, పబ్లిక్ ఫండ్స్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఎవరో ఒకరికి బాధ్యత ఉండాలి కదా, దాన్ని మనం అకౌంటబిలిటీ అని చెప్పేసి అంటాం. రైట్, సో గవర్నమెంట్ ఫంక్షనింగ్ లో, బ్యూరోక్రసీలో ఇవన్నీ లోపాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. దట్ మీన్స్ వైల్ రిక్రూటింగ్ పర్సన్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ కి మీరు పర్సన్స్ రిక్రూట్ చేసుకునేటప్పుడే యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ ఆఫీసర్స్ ఆర్ అప్రైట్, యువర్ ఆఫీసర్స్ ఆర్ హానెస్ట్, యువర్ ఆఫీసర్స్ ఆర్ పర్సన్స్ విత్ ఇంటిగ్రిటీ, క్యారెక్టర్. రైట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. రైట్, ఒకడు వస్తాడు, వాడి ఇంట్లో ఎలక్ట్రిక్ షాక్ తోని వాళ్ళ తమ్ముడు అన్నను చనిపోతాడు. ఆల్రెడీ హీఈస్ ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్. రైట్, కోపంతో ఉంటాడు, గవర్నమెంట్ తిడుతూ ఉంటాడు, అబ్యూజ్ చేస్తాడు, అవసరమైతే వచ్చి ఒక దెబ్బ కూడా కొడతాడు గవర్నమెంట్ ఆఫీసర్ని, నీ వల్లే, మీ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి. రైట్, బట్ ఆఫీసర్ గా మీరు దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో డీల్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హిజ్ ఎమోషన్స్. హీఈస్ బిరీవ్డ్ ఫ్యామిలీ, హీఈస్ ఆఫ్ బిరీవ్డ్ ఫ్యామిలీ. రైట్, ఆయన విక్టిమ్, బాధితుడు. మీరు కూడా ఇంకొక దెబ్బ కొడితే అక్కడ అర్థం లేదు. రైట్, యూ హ్యావ్ టు టేక్ హీజ్ ఎమోషన్స్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. దాన్ని మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. రైట్, సో మీరు కోపడాలి, బట్ ఎప్పుడు కోపడాలి, ఏ సందర్భంలో కోపడాలి, ఎంత మోతాదులో కోపడాలి. రైట్, దట్ ఈస్ ఆల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఎమోషన్స్. అలాంటి ఆఫీసర్స్ మనకు కావాలి. ఆఫీసర్స్ హూ ఆర్ సెన్సిటివ్, officers who are sympathetic, officers who are having empathy with regard to the downtrodden sections of the society. Weaker sections పట్ల కాస్త మీకు ప్రేమ ఉండాలి, కంపాషన్ ఉండాలి. రైట్, అలాగే మీరు హానెస్ట్ గా ఉండాలి, ఇంటిగ్రిటీతోనే ఉండాలి. అలాంటి ఆఫీసర్స్ మనకు కావాలి. అందుకోసం అని చెప్పేసి 2013లో కొత్త సిలబస్ తీసుకొచ్చినప్పుడు దే హ్యావ్ యాడెడ్ దిస్ పేపర్ కాల్డ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్. సో వాట్ ఆర్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ that UPSC expects from a future bureaucrat? ఒక ఫ్యూచర్ బ్యూరోక్రాట్ నుంచి మాకు కావాల్సిన లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ద ఫౌండేషనల్
వాల్యూస్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సివిల్ సర్వెంట్ అనేవాడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఏంటి, రైట్? ఇక్కడ మీరు సిలబస్ చూడండి. ద సివిల్ సర్వీసెస్ ఫౌండేషనల్ వాల్యూస్ ఆర్ ఇంటిగ్రిటీ, impartiality, non-partisanship, objectivity, dedication to public service, empathy, tolerance and compassion towards weaker sections. ఒక సివిల్ సర్వెంట్ అనేవాడికి ఉండాల్సిన ఫౌండేషనల్ వాల్యూస్ ఇవి. హీ మస్ట్ బి హానెస్ట్, హీ మస్ట్ బి ఆబ్జెక్టివ్, రైట్? సో ఒక ఉద్యోగం ఉంది, నాకు తెలిసిన వాడిని తీసుకొచ్చి పెట్టడానికి లేదు. ఆ ఉద్యోగానికి ఎవడైతే అర్హుడో వాడిని తీసుకొచ్చి పెట్టాలి. మెరిట్ షుడ్ బి ప్రివైల్డ్, దాన్ని మనం ఆబ్జెక్టివిటీ అని చెప్పేసి అంటాం, రైట్? సో గివింగ్ ప్రిఫరెన్స్ టు మెరిట్, ఆ ఉద్యోగానికి నిజంగా అర్హుడు ఎవడో వాడిని మాత్రమే తీసుకొచ్చి పెట్టాలి. అవసరమైతే ఎగ్జామ్ పెట్టు, ఇంటర్వ్యూ పెట్టు, బట్ మెరిటోరియస్ క్యాండిడేట్ షుడ్ బి రిక్రూటెడ్ టు దట్ పోస్ట్. నెక్స్ట్, నాన్ పార్టిషన్షిప్. మీరు రోజు పొలిటికల్ లీడర్స్ తో కలిసి పనిచేయాలి మన వ్యవస్థలో, రైట్? బట్ యూ షుడ్ నాట్ బి in favor of any political party, in favor of any political ideology. అలా ఉంటే ఏంటి, యు ఆర్ నాట్ ఆబ్జెక్టివ్ ఇన్ యువర్ కండక్ట్. సో మీరు ఆ పొలిటికల్ పార్టీ ఆ నాయకులకి కొమ్ముగా వస్తారు, వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళని పట్టించుకోరు, రైట్? యూ షుడ్ బి నాన్ పార్టిసన్, యూ షుడ్ బి ఇంపార్షియల్, రైట్? యూ షుడ్ బి అకౌంటబుల్, యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఆల్ దీస్ ఆర్ ద ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. అందుకోసమే ఈ పేపర్ని ప్రత్యేకంగా 2013 తర్వాత యాడ్ చేశారు. సివిల్ సర్వెంట్స్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? హీ మస్ట్ బి ఎథికల్, హీ మస్ట్ బి మోరల్, హీ మస్ట్ బి a person with integrity, emotional intelligence. All they are part of this paper. ఈ పేపర్ లో ఇవే ఉంటాయి మీకు, రైట్? సో 250 is the maximum marks and you have to write answers in 3 hours span. సో ఓవరాల్ గా మీరు ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం మీరు చదవబోతున్న సబ్జెక్టులు ఎన్ని అంటే 4+4+4+1 13 సబ్జెక్ట్స్, రైట్? సో ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్ 1 ఏముంది? హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, ఇదంతా ఒక పేపర్ అనుకుందాం. రెండోది వచ్చేసి జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇదంతా ఒక పేపర్ అనుకుందాం. సొసైటీ, రైట్? సో there are about 4 papers in GS1. GS2 వచ్చేసి పాలిటీ, కాన్స్టిట్యూషన్ అదొక పేపర్, గవర్నెన్స్ ఒక పేపర్, మూడోది సోషల్ జస్టిస్ అండ్ నాలుగోది ఇంటర్నేషనల్ రిలేషన్స్. అబౌట్ 4 సబ్జెక్ట్స్. నెక్స్ట్ 4 ఎకనామిక్ డెవలప్మెంట్, దట్ ఈస్ ఇండియన్ ఎకానమీ. సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, దెన్ ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, దెన్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అవి ఒక 4 సబ్జెక్టులు. అండ్ ఫైనల్లీ పేపర్ 4 లో మీకు ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్, రైట్? సో ఇందులో వచ్చిన సబ్జెక్టే మీరు దాదాపు ఎస్ఏ రైటింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఎస్ఏ సపరేట్ పేపర్ అనుకుందాం, సో +1. నెక్స్ట్ యూ హ్యావ్ ఆప్షనల్స్, రైట్? ఆప్షనల్ కూడా ఒక సబ్జెక్ట్ మీకు. సో యూ హ్యావ్ టు రీడ్ ఆప్షనల్ ఆల్సో. మీరు ఆప్షనల్ చూజ్ చేసుకుంటారు, ఆప్షనల్ కూడా చదువుతారు. ఆప్షనల్లో 2 పేపర్స్, సబ్జెక్ట్ మాత్రం ఒకటే. మొత్తంగా మీరు ఈ ఎగ్జామ్ కోసం ఎన్ని సబ్జెక్టులు చదువుతున్నారు? 15 సబ్జెక్టులు చదువుతున్నారు. 15 సబ్జెక్టులు మీకు టీచ్ చేయడం జరుగుతుంది ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 9 months. దాదాపు 9 నుంచి 10 నెలల్లో మీకు ఈ 15 సబ్జెక్టులు నేర్పిస్తారు, రైట్? ఐ సజెస్ట్ యూ టు హ్యావ్ సపరేట్ నోట్బుక్ ఫర్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్. ఈ 15 సబ్జెక్టులకి సపరేట్ నోట్బుక్స్ పెట్టుకోండి. ఒక్కసారి మీ నోట్బుక్ చూపించరా బ్రదర్? సో అలాంటి 300 pages నోట్బుక్ పైకి చూపించు. అలాంటి 300 page నోట్బుక్ పెట్టుకోండి, వైట్ ఆర్ రూల్డ్ నోట్బుక్ ప్రతి సబ్జెక్ట్. థ్యాంక్ యూ. ప్రతి సబ్జెక్ట్కి మీరు ఏది రాసినా సరే అదే నోట్బుక్ లో రాయాలి. పేపర్లలో కానీ, చిన్న డైరీల్లో కానీ, స్లిప్పుల్లో కానీ రాయడం ఇట్ షుడ్ బి కంప్లీట్లీ అబాండెండ్. మీరు అలాంటి పనులు చేయకండి. ప్రతి సబ్జెక్ట్కి అలాంటి 300 pages నోట్బుక్ పెట్టుకోండి. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఐటమ్ ఏది రాసినా అక్కడే రాయండి, రైట్? అండ్ డోంట్ రన్ బిహైండ్ మెటీరియల్స్ మీకు మార్కెట్లో బోల్డ్ దొరుకుతాయి, ప్రింటెడ్ మెటీరియల్స్. బట్ ట్రై టు రీడ్ ఇట్ ఫ్రమ్ రిఫరెన్స్ బుక్స్ అండ్ నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ డెసిగ్నేటెడ్ నోట్ బుక్స్. మీరు రాసిందే ఇక్కడ ఇంప్రింట్ అవుతుంది, అదే మీరు తిరిగి పేపర్ మీద రాయగలుగుతారు. మీరు టెక్స్ట్ బుక్ లో ఎంత చదివినా సరే అది లోపలికి ఇన్కల్కేట్ చేసుకోలేరు, ఇంటర్నలైజ్ అవ్వదు. చదివి నోట్బుక్ లో నోట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. యూ కెనాట్ డిస్పెన్స్ విత్ ఇట్. మీరు దాన్ని వదిలిపెట్టలేరు, ఇగ్నోర్ చేయలేరు. ప్రతిదీ మీరు చదివింది నోట్బుక్ లో రాయాల్సిందే. నోట్బుక్ లో రాయడం అంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ ని రీప్రొడ్యూస్ చేయమని కాదు. చదవండి, అర్థం చేసుకోండి, దాని జిస్ట్ ని మాత్రం అక్కడ రాసుకోండి.
మీరు ఏదైతే జిస్ట్ అర్థమవుతుందో మీకు ఆ సమ్మరీని మాత్రమే నోట్బుక్ లో రాసుకోవాలి, రైట్? మళ్ళీ మక్కి అక్కడ ఉన్నట్లుగానే సెంటెన్సెస్ ఇక్కడ రాస్తే ఉపయోగం లేదు. అగైన్ యు ఆర్ రైటింగ్ అనదర్ టెక్స్ట్ బుక్, దానివల్ల ఉపయోగం లేదు. సో రీడ్ ఇట్, అండర్స్టాండ్ ద సమ్మరీ ఆఫ్ వాట్ యు హ్యావ్ రెడ్ అండ్ నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ డెసిగ్నేటెడ్ నోట్బుక్స్. కంప్లీట్ గా నేను చెప్పినట్లు 300 pages బుక్స్ పెట్టుకోండి. సో ఈ జర్నీ అనేది లంబా సఫర్, ఒక నెల 2 నెలలు అయిపోయేది కాదు. ఇది మీకు కోచింగ్ దాదాపు 10 నెలలు, ఆల్మోస్ట్ 1 year ఉంటుంది, రైట్? సో ఆ తర్వాత ఇంకొక 1 year మీ ఎగ్జామ్ సైకిల్ ఉంటుంది. సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 to 3 years కదా. సో అందుకోసం మంచి క్వాలిటీ నోట్బుక్స్ పెట్టుకోండి, అందులోనే రాసుకోండి. పేపర్స్ ఇలాంటి స్లిప్స్ వీటిని అవాయిడ్ చేయండి అని చెప్పేసి నా సలహా. అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఈజ్ ఆప్షనల్ సబ్జెక్ట్. సో ఈ ఎగ్జామ్ కి సంబంధించిన ఇంకొక ముఖ్యమైన ఏరియా ఏంటి అంటే ఆప్షనల్ సబ్జెక్ట్. చాలా మందికి ఈ దశలో డౌట్ఫుల్ గా ఉండేది ఏంటి అంటే ఆప్షనల్ గురించి. మిగతా జనరల్ స్టడీస్ అందరికీ కామన్, అందరూ కామన్ లెక్చర్స్ వింటారు, కామన్ నోట్స్ రాసుకుంటారు. బట్ హౌ టు చూజ్ ఆప్షనల్ అనేది మెయిన్ క్వశ్చన్. ఏ ఆప్షనల్ చూజ్ చేసుకోవాలి, ఎలా చూజ్ చేసుకోవాలి అనేది మీ అందరికీ ఉండే ప్రశ్న. అందుకంటే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ద లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అవైలబుల్. మీకు అవైలబుల్ గా ఉన్న ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇవి. దాదాపు 25 సబ్జెక్ట్స్ ఉంటాయి, రైట్? సో యూపీఎస్సి వీటిలో దేన్నైనా సరే మీరు ఆప్షనల్ గా చూజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ విత్ అగ్రికల్చర్, రైట్? ఒకసారి చూడండి, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్సెస్, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్సెస్, దట్ ఈస్ ఎంబీబీఎస్ మెడికల్ సైన్స్. నెక్స్ట్ ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పిఎస్ఐఆర్ అని చెప్పేసి అంటాం. సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ అండ్ లిటరేచర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. తెలుగు లిటరేచర్, అస్సామీ లిటరేచర్, బెంగాలీ లిటరేచర్, ఏదో ఒక సాహిత్యం, రైట్? తెలుగు సాహిత్యం, బెంగాలీ సాహిత్యం, ఇంగ్లీష్, ఇలాంటివన్నీ కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు చూస్ ఎనీ వన్ ఆప్షనల్. ఒకప్పుడు 2 ఆప్షనల్స్ ఉండేవి బిఫోర్ 2013 కంటే ముందు 2 ఆప్షనల్ సబ్జెక్ట్ చూజ్ చేసుకునే వాళ్ళు. బట్ నౌ యూ హ్యావ్ ఓన్లీ 1 ఆప్షనల్. బట్ 1 ఆప్షనల్ 2 పేపర్స్ కన్సిడర్ చేస్తారు ఇక్కడ, రైట్? ఏదైనా ఆప్షనల్ చూజ్ చేసుకోవచ్చు మీరు. అవసరమైతే కోచింగ్ తీసుకోవచ్చు, దానికి మీరు అపియర్ అవ్వచ్చు మెయిన్స్ కి, అది ఇంపార్టెంట్. బట్ ఎలా చూజ్ చేసుకోవాలనే దానికి సంబంధించి డౌట్ అందరికి. ఆప్షనల్ ఏ బేసిస్ మీద చూజ్ చేసుకోవాలని చెప్పేసి అందరూ అడిగే డౌట్. సో అంతకంటే ముందు నన్ను ఈ క్వశ్చన్ అడగనివ్వండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆల్రెడీ chose యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్? ఓన్లీ 3, 4, 5. మరి మిగతా వాళ్ళు? వాట్ అబౌట్ అదర్స్? ఆప్షనల్ ఇంకా చూజ్ చేసుకోలేదా? సరే, చూజ్ చేసుకోకపోయినా సరే ఎలా చూజ్ చేసుకోవాలనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ ద క్రైటీరియా ఫర్ కన్సిడరింగ్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఫస్ట్ థింగ్, చూస్ సచ్ ఆప్షనల్ విచ్ ఈస్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. మీరు ఇప్పటికే ఇంటర్మీడియట్లోను డిగ్రీలోను ఏవైతే సబ్జెక్టులు చదివారో అలాంటి ఆప్షనల్ చూజ్ చేసుకుంటే మీ పని సులువు అవుతుంది. ఉదాహరణకి మీరు ఎంఈసి స్టూడెంట్స్ అనుకుందాం. ఇంటర్మీడియట్లో మీ స్ట్రీమ్ వచ్చేసి ఎంఈసి అంటే ఏంటి? మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ కదా. సో మ్యాథ్స్ ఆప్షనల్ ఉంది మనకి ఇచ్చిన ఆప్షనల్స్ లిస్ట్ లో, ఎకనామిక్స్ ఆప్షనల్ ఉంది, ఈవెన్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ కూడా ఉంది. డిగ్రీలో కూడా మీరు ఇదే కంటిన్యూ చేశారు అనుకుందాం, ఎంఈసి బ్యాక్గ్రౌండ్ కంటిన్యూ చేశారు, లేసే బిఎస్సి మ్యాథమెటిక్స్, లేదంటే బిఎస్సి ఎకనామిక్స్, బిఏ ఎకనామిక్స్, లేదంటే బిఏ కామర్స్, ఇలాంటివి చేస్తున్నారు అనుకుందాం. తర్వాత ఎంకామ్ చేశారు, బీకామ్ చేశారు, రైట్? సో ఇలాంటి మీ ఆల్రెడీ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు చదివిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అలాంటిది మీరు చూజ్ చేసుకున్నారంటే ఆల్రెడీ యూ హ్యావ్ సర్టెన్ ఫౌండేషన్, రైట్? మీకు కొంచెం అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ పట్ల. దాన్ని మీరు ఇంకొంచెం బాగా చదువుకుంటే మీ హెల్ప్ అవుతుంది. ఉదాహరణకి మీరు ఎంబీబీఎస్, ఆల్రెడీ యూ హ్యావ్ డన్ యువర్ ఎంబీబీఎస్ అనుకోండి. మెడికల్ సైన్సెస్ మీద మీకు ఇప్పటికే 4-4.5 సంవత్సరాల పాటు చదువు ఉన్నారు, రైట్? వై షుడ్ యూ వేస్ట్ యువర్ మెడికల్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్? దాన్నే మీరు ఆప్షనల్గా తీసుకొని
ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే ఇక్కడ సరిపోతుంది, రైట్? బట్ స్టడీయింగ్ ఇట్ ఫర్ అకాడమిక్స్ అండ్ స్టడీయింగ్ ఇట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఫరెంట్. ఈ రెండు వేరు వేరు. అక్కడ ఎంబీబీఎస్ కోర్స్ కోసం చదవడం వేరు, ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం చదవడం వేరు. బట్ సబ్జెక్ట్ ఈస్ సేమ్, సబ్జెక్ట్ అదే, కానీ ఇక్కడ దాని ఓరియంటేషన్ మారుతుంది, చదివే విధానం మారుతుంది. అంతవరకు గుర్తుపెట్టుకోండి, రైట్? సో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కి ఇక్కడ కుదరదు. ఉదాహరణకి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ బి ఫార్మసీ, ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద ఆప్షనల్స్ లో మీకు ఫార్మస్యూటికల్ సైన్సెస్ అనేది లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్, రైట్? సివిల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చారనుకోండి మీరు, యూ కెన్ చూస్ సివిల్ ఇంజనీరింగ్ యాజ్ యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్. మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఈస్ దేర్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో దేర్, రైట్? సో ఇఫ్ యు ఆర్ వెల్ వర్స్డ్ విత్ ఎనీ ఆఫ్ లిటరేచర్, రైట్? సో మీకు ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇంగ్లీష్ లిటరేచర్లో ఆల్రెడీ చేసి ఉన్నారు మీరు డిగ్రీ అనుకోండి, దాన్ని చూజ్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సీ దట్ యువర్ ఆప్షనల్ ఈజ్ ఫ్రమ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. చాలా వరకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయ్యేలా చూసుకోండి. కొంతమంది ఏం చేస్తారు అంటే దెర్ షుడ్ బి ఓవర్లాప్ విత్ ద జనరల్ స్టడీస్. సో మీరు చదివే ఆప్షనల్ మీ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ తోని ఓవర్లాప్ అయ్యేలా చూసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు, రైట్? మీరు జనరల్ స్టడీస్ మీరు గమనిస్తే ఇందాక మనం 4 పేపర్లు చూసాం. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ వదిలేయండి, GS4 వదిలేయండి. మిగతా దగ్గర మీకు ఏమున్నాయి? హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఇలాంటి సబ్జెక్టులు ఉన్నాయి కదా. సో ఇందులోంచి ఏదో ఒకటి తీసుకుంటే అటు మీకు జనరల్ స్టడీస్ కి ఉపయోగపడుతుంది, అండ్ సెకండ్ వన్ ఆప్షనల్ కి కూడా ఉపయోగపడుతుంది అని కూడా చెప్తారు. యూ కెన్ డూ దట్ ఆల్సో, మీరు అది కూడా చేయొచ్చు. PSIR లాంటి సబ్జెక్ట్ మీరు తీసుకున్నారనుకోండి, కంప్లీట్ పేపర్ 2 మీకు పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ IR మొత్తం అక్కడ కవర్ అయిపోతూ ఉంటుంది, రైట్? సో ఈవెన్ గవర్నెన్స్ కూడా కొంతవరకు కవర్ అయిపోతుంది, రైట్? సో PSIR పేపర్ 2. అలాగే ఎకానమీ తీసుకున్నారనుకోండి పేపర్ 3, సోషియాలజీ తీసుకున్నారనుకోండి పేపర్ 1 అండ్ పేపర్ 2, రైట్? GS1 అండ్ GS2లో సొసైటీ, సోషల్ జస్టిస్ ఉంది, ఇక్కడ ఇండియన్ సొసైటీ ఉంది, అదంతా కవర్ అయిపోతుంది. సో అట్లా ఓవర్లాప్ ఉంటుంది, రైట్? సో ఇదైనా చేయండి లేదా ఇదైనా చేయండి. సెకండ్ కన్సిడరేషన్ వచ్చేసి ఇంట్రెస్ట్. మీకు ఆ సబ్జెక్ట్ చదువుతుంటే ఇంట్రెస్ట్ రావాలి. ఎందుకంటే ఇందాకే చెప్పినట్లు ఒక రోజులో అయిపోయే ఎగ్జామ్ కాదు ఇది. మీకు ప్రిపరేషనే 1 year పడుతుంది, ఇంకొక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి 1 year అవుతుంది. ఆల్మోస్ట్ 2 to 3 years చదవాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ని పదే చదవాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్ట్ మీరు పదే చదవాలి అంటే ఫస్ట్ మీకు ఆ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. వితౌట్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ యూ కెన్ నాట్ రీడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. మళ్ళీ చదవాలంటే మీకే బోర్ కొడుతుంది, రైట్? సో ఫస్ట్ చెక్ యువర్ ఇంట్రెస్ట్. నిజంగా నాకు ఆప్టిట్యూడ్ ఉందా ఈ సబ్జెక్ట్ పట్ల అనేది చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకుంటారు? టేక్ సింపుల్ బుక్స్, NCERT బుక్స్ తీసుకోండి. NCERT బుక్స్ అనేవి చిన్న బుక్స్, 100 pages 150 pages ఉండే బుక్స్. ఉదాహరణకి మీరు సోషియాలజీ మీ ఆప్షనల్ అనుకుంటున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో సోషియాలజీకి సంబంధించి క్లాస్ 11 బుక్స్, క్లాస్ 12 బుక్స్ అందుబాటులో ఉంటాయి. NCERT క్లాస్ 11 అండ్ క్లాస్ 12 ఒకసారి తీసుకోండి, చూడండి. ఆ బుక్స్ చాలా సింపుల్ బుక్స్. క్లాస్ 11 క్లాస్ 12 బుక్స్ అంటే అర్థమైపోతుంది మీకు, దాదాపు 10th class 11th class స్టాండర్డ్ బుక్స్ అవి, రైట్? సో మీకు ఆ సబ్జెక్ట్ చదువుతుంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనుకోండి, క్యూరియాసిటీ అనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది అనుకోండి, చూస్ దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. బికాస్ యూ హ్యావ్ టు రీడ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మల్టిపుల్ టైమ్స్. ఎక్కువసార్లు చదవాలి అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, బోరింగ్ గా ఉండకూడదు, రైట్? రెండోది PSIR మీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనుకుందాం. పొలిటికల్ థియరీ అనే బుక్ కానీ, కాన్స్టిట్యూషన్ ఎట్ మేకింగ్ అనే బుక్ కానీ, ఇలాంటి బుక్స్ అందుబాటులో ఉంటాయి NCERT. అవి చూడండి, చూసి ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఈ బుక్స్ కంప్లీట్ చేయడానికి మీకు 6 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదు, రైట్? సో పెద్ద బుక్స్ తీసుకొని దాన్ని 2-3 నెలలు చదివి ఆ తర్వాత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వదిలేయడం కంటే, ఇలాంటి చిన్న బుక్స్ తీసుకొని ఒక 1 వారం రోజుల పాటు చదివి ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా అనేది డిసైడ్ అవ్వడం చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. డోంట్ వేస్ట్ టైం, రైట్? సో తొందరగా ఈ పని చేయండి, చేసి ఏదో ఒక ఆప్షనల్ డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మీకు మెయిన్స్ ఎగ్జామ్ కి కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ స్కోర్ లో 1/3 స్కోర్ విల్ బి ఫ్రమ్ ఆప్షనల్ పేపర్ నుంచే 1/3 స్కోర్ వస్తుంది మీకు. అందుకోసం ఆప్షనల్ మీద మీకు ఎంత గ్రిప్ వస్తే అంత కాన్ఫిడెంట్ గా ఉంటారు మీరు. డోంట్ ఇగ్నోర్ ఆప్షనల్ సబ్జెక్ట్. చూజ్ యువర్ ఆప్షనల్ వెరీ ఎర్లీ. చాలా తొందరగా ఆప్షనల్ ని చూజ్ చేసుకోండి, రైట్? దట్ ఈస్ ద సెకండ్ కన్సిడరేషన్. థర్డ్ కన్సిడరేషన్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ ద సిలబస్.
రైట్. వాల్యూమ్ ఆఫ్ ద సిలబస్ ఆల్సో మ్యాటర్స్. కొన్ని సబ్జెక్టులు చాలా ఎక్కువ సిలబస్ కూడి ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు చాలా తక్కువ సిలబస్ తో ఉంటాయి, కన్సైజ్ సిలబస్, రైట్, లిమిటెడ్ సిలబస్ తో ఉంటాయి. సోషియాలజీ లిమిటెడ్ సిలబస్, రైట్. సో పిఎస్ఐఆర్ రిలేటివ్లీ కొంచెం ఎక్కువ సిలబస్, బట్ కాంప్రహెన్సిబుల్ సిలబస్, ఎందుకంటే మనకి పేపర్ 2 లో కూడా కవర్ అవుతుంది అది, రైట్. పేపర్ 2 ఈజ్ ఆల్ అబౌట్ పాలిటీ, ఇండియన్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో అట్లా చూజ్ చేసుకోండి. వాల్యూమ్ ఆఫ్ ద సిలబస్ ని కూడా ఒకసారి చూడండి, రైట్. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ గైడెన్స్. ఒకవేళ మన బ్యాక్గ్రౌండ్ కాని సబ్జెక్ట్ మనం చూజ్ చేసుకుంటున్నాం అంటే గైడెన్స్ అవసరం అవుతుంది, రైట్. క్లాస్ రూమ్ గైడెన్స్ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఇక్కడ హైదరాబాద్ లో అందుబాటులో ఉందా, లేదా వేరే చోట్ల ఎక్కడైనా అందుబాటులో ఉందా, రైట్. హైదరాబాద్ లో లేకపోయినా సరే కనీసం ఆన్లైన్ లో అందుబాటులో ఉందా, ఎవరు మంచి గైడ్ దీనికి, ఎవరు మంచి మెంటార్ దీనికి అనే విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. అవైలబిలిటీ ఆఫ్ గైడెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ కన్సిడరింగ్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్. నెక్స్ట్, మెటీరియల్. ఒకప్పుడు మెటీరియల్ వాజ్ ద మెయిన్ కన్స్టెంట్, స్టడీ మెటీరియల్. ఇప్పుడు అట్లా లేదు. ఇంటర్నెట్ ఏరాలో ఉన్నాం మనం. ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్, అబండెంట్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఇన్ డిజిటల్ ఫార్మాట్. డిజిటల్ ఫార్మాట్ లో ఎంతో మెటీరియల్ అందుబాటులో ఉంది. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీరు ప్రతి సబ్జెక్ట్ కి మెటీరియల్ అందుబాటులో ఉంది. మెటీరియల్ గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు, రైట్. యూ కెన్ రూల్ అవుట్ దిస్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ ని మీరు రూల్ అవుట్ చేయొచ్చు. సో బిఫోర్ ఇంటర్నెట్ ఆర్ ప్రీ ఇంటర్నెట్ ఎరా ఇట్ వాస్ ద మెయిన్ కన్స్టెంట్. స్టడీ మెటీరియల్ అందుబాటుని బట్టే ఆప్షనల్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు స్టడీ మెటీరియల్ కి డెర్త్ లేనే లేదు. దేర్ ఈస్ నో డెర్త్ ఆఫ్ స్టడీ మెటీరియల్. ఇట్ ఈస్ అబండెంట్లీ అవైలబుల్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, రైట్. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ ర్యాంకర్స్ యొక్క నోట్స్ దొరుకుతాయి, లేదంటే ఆ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ రాసిన నోట్స్ దొరుకుతాయి. ఏదో ఒక నోట్స్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది, రైట్. సో ద ఓన్లీ థింగ్ ఈస్ మీరు మీ సీనియర్స్ ని అడిగి ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకొని దాన్ని ప్రొక్యూర్ చేసుకోవడమే ఇంపార్టెంట్. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ ఏరియా, ఫైనల్ ఏరియా ఈస్ అండ్ వెరీ క్రూషియల్ ఏరియా ఈస్ ట్రెండ్స్ అనాలిసిస్. గత 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నప్పుడు ఏ సబ్జెక్ట్ కి మంచి స్కోర్స్ వస్తున్నాయి, ఏ ఆప్షనల్ కి మంచి స్కోర్స్ వస్తున్నాయి, ఏ ఆప్షనల్ కి తక్కువ స్కోర్స్ వస్తున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మ్యాథ్స్ ఉంది, రైట్. మ్యాథ్స్ ఈజ్ వన్ సచ్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ వన్ సచ్ సబ్జెక్ట్ వేర్ పీపుల్ స్కోర్డ్ 360 ఆల్సో. 360 మార్కులు కూడా వచ్చాయి. ఒకనొక సందర్భంలో 370 మార్కులు కూడా వచ్చాయి 500కి ఆప్షనల్. ఆప్షనల్ మీకు తెలుసు 2 పేపర్లు, ఈచ్ పేపర్ ఆఫ్ 250 మార్క్స్, టోటల్ ఈస్ 500. సో 500కి 370 కూడా వచ్చాయి. అలాంటి ఇంకొన్ని సబ్జెక్టులు ఉన్నాయి వేర్ మాక్సిమం మార్క్స్ ఈస్ 300 ఫర్ 500. కొన్ని సబ్జెక్ట్స్ లో హ్యూమానిటీస్ ముఖ్యంగా, రైట్. హ్యూమానిటీస్ అంటే సోషల్ సైన్సెస్ ఏవైతే ఉంటాయి వాటిలో మీకు 300 వస్తాయి మాక్సిమం ఇంకా 300, అంతకు మించి రావు. చాలా సందర్భాల్లో రావు. ఎవరో ఒకరికి 310, 315 అట్లా వస్తాయి. బట్ మ్యాథ్స్ లో అప్పర్ లిమిట్ యూ కెన్ గో అప్ టు 370. ఆంథ్రోపాలజీ పీపుల్ స్కోరింగ్ అబౌట్ 330 మార్క్స్, 330 కూడా తెచ్చుకుంటున్నారు ఆంథ్రోపాలజీలో, రైట్. సో రిలేటివ్ గా ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, రైట్. అలాగని చెప్పేసి మీకు మీది కాని సబ్జెక్ట్కి వెళ్ళలేరు మీరు. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ యూ కెనాట్ గో ఫర్ మ్యాథమెటిక్స్. మీరు అంత ఇర్రేషనల్ గా డిసిషన్ తీసుకోలేరు, స్కోరింగ్ వస్తుంది కాబట్టి, రైట్. మీరు ఫస్ట్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ యువర్ హారిజన్. మీ హారిజన్ లో ఉండాలి. మీ హారిజన్ లో బెస్ట్ ఆప్షనల్ మీరు చూజ్ చేసుకోగలగాలి. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, మీ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లేదా హ్యూమానిటీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అందులోంచి బెస్ట్ ఆప్షనల్ చూజ్ చేసుకోగలరు, కానీ యూ కెనాట్ గో ఫర్ మ్యాథమెటిక్స్కి వెళ్ళలేరు మీరు, రైట్. సో అట్లా మీ హారిజాన్ లో ఉన్న సబ్జెక్టులలో మంచి సబ్జెక్ట్ ని, స్కోరింగ్ సబ్జెక్ట్ ని తీసుకొని చూజ్ చేసుకోవాలి. ఒకప్పుడు పాపులర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రైట్. ఒక 10 years బ్యాక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది పాపులర్ ఆప్షనల్, బట్ ఇప్పుడు కాదు అది. నౌ పాపులర్ ఆప్షనల్స్ ఆర్ మ్యాథమెటిక్స్, ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళకి, ఆంథ్రోపాలజీ, పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ, రైట్. ఇవి పాపులర్ ఆప్షనల్స్ కరెంట్లీ. తెలుగు వాళ్ళైతే తెలుగు సాహిత్యం కూడా కొంతమంది చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు, తెలుగు లిటరేచర్, రైట్. సో హిందీ వాళ్ళైతే హిందీ సాహిత్యం, అస్సామీ వాళ్ళైతే అస్సామీ, బెంగాలీ వాళ్ళైతే బెంగాలీ సాహిత్యం. సో లిటరేచర్ని కూడా చాలా మంది ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మంది వాళ్ళ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ చూజ్ చేసుకుంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ వాళ్ళు సివిల్, మెకానికల్. చాలా మంది చూజ్ చేసుకునేది హ్యూమానిటీస్, ఆంథ్రోపాలజీ, పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ, రైట్. రిలేటివ్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొంతమంది చూజ్ చేసుకుంటూ ఉన్నారు, రైట్. సో వైల్ డిసైడింగ్ అబౌట్ యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్, కీప్ దీస్ కాన్సెప్ట్స్, కీప్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ కన్సిడరేషన్ ఇన్ మైండ్. వీటిని ఆలోచించి ఆప్షనల్ తీసుకోండి. సో ఇవన్నీ చూసిన తర్వాత యూ విల్ నారో డౌన్ దిస్ 24 సబ్జెక్ట్స్ టు సమ్ 4 or 5. సో వీటిని కన్సిడర్ చేసిన తర్వాత మీరు ఇందులోంచి ఒక 4-5 దగ్గరికి అరైవ్ అవుతారు.
రైట్? యూ కెన్ ఈజీలీ రూల్ అవుట్ సమ్ ఆప్షన్స్, రైట్? అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ ఇలాంటివి తీసేస్తారు. ఓన్లీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే దే కెన్ చూస్, రైట్? సో ఎనీబడి కెన్ చూస్ ఎనీథింగ్, బట్ నా ఉద్దేశం ప్రకారం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు జనరల్ గా దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, రైట్? సో if a people like me, so I am from pharmacy background, I can easily rule out this. Next, I can rule out civil engineering, commerce, accounting, electrical engineering, geography, geology, history, రైట్? ఇవన్నీ చూసి తీసేసిన తర్వాత ఐ విల్ అరైవ్ ఎట్ 4 to 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్. నా దగ్గర 4 నుంచి 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఇట్లాంటివి జనరిక్ సబ్జెక్ట్స్, రైట్? అందులో నేను ఏం చేస్తాను, ఐ విల్ స్టార్ట్ విత్ బేసిక్ బుక్స్. నేను ఎన్సీఆర్టీ బుక్ తీసుకుంటాను, క్లాస్ 12, క్లాస్ 11 తీసుకుంటాను. ఐ విల్ చెక్ మై ఇంట్రెస్ట్. ఈ సబ్జెక్ట్కి నాకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా, ఈ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందా లేదా అని చూస్తాను. సో ఏదో ఒక సబ్జెక్ట్ దగ్గర ఐ విల్ అరైవ్ ఎట్ 2 or 3 సబ్జెక్ట్స్, రైట్? 2 లేదా 3 సబ్జెక్టుల దగ్గరికి నారో డౌన్ చేస్తాను నేను. దెన్ ఐ విల్ చెక్ ద ట్రెండ్స్ చూస్తాను, ఏ సబ్జెక్ట్ మంచి మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి. ఐ విల్ చెక్ ఫర్ అవైలబిలిటీ ఆఫ్ మెంటార్షిప్. నాకు దగ్గరలో మెంటార్షిప్ అవైలబుల్ గా ఉందా ఈ ప్రాంతంలో, హైదరాబాద్ లో, లేకపోతే వేరే దగ్గర అయినా సరే ఆన్లైన్ లో అందుబాటులో ఉందా అని చెప్పేసి చూస్తాను, రైట్? సో ఇట్లా ఒక్కొక్క ఫ్యాక్టర్ ని నేను కన్సిడర్ చేస్తూ ఆప్షనల్ చూస్ చేసుకుంటాను. బట్ ఐ విల్ డూ దిస్ ఎక్సర్సైజ్ వెరీ క్విక్లీ, రైట్? సో ఆల్రెడీ మీరు ఎవరైతే డిసైడ్ కాలేదో, ఇన్ ద నెక్స్ట్ 1 week or 10 days యూ హ్యావ్ టు డిసైడ్ అబౌట్ యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ లో క్రూషియల్ రోల్ ని అది ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఒక 300 మార్కులు అంత తొందరగా మీ చేతిలో ఉన్నట్లు మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి, రైట్? సో ఆ ఇచ్చిన 6-7 ఫ్యాక్టర్స్ ని మనసులో పెట్టుకోండి, దాని ఆధారంగా మీ ఆప్షనల్స్ ని డిసైడ్ అవ్వండి, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎగ్జామినేషన్. This examination consists of 3 phases: phase 1, phase 2, phase 3. Phase 1 preliminary examination, phase 2 mains examination, that is descriptive, right? So for 1750 marks you have 7 papers, right? Each paper having 250 maximum marks. Next final level is interview or personality test. If you qualify mains also, you will be appearing for పర్సనాలిటీ టెస్ట్. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, దాదాపు 1000 పోస్ట్స్ ఉంటాయి యావరేజ్ గా ప్రతి ఇయర్. కొన్ని సంవత్సరాలు 600 ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు 700 ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు 1200 ఉండొచ్చు. బట్ యావరేజ్ గా ఎన్ని ఉంటాయి? 1000 పోస్టులు ఉంటాయి, రైట్? సో ఈ 1000 పోస్టుల్లో యావరేజ్ గా ప్రతి సంవత్సరం 9 లక్షల మంది నుంచి 10 లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు. 9 to 10 lakhs పీపుల్ అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అందులో రాసేది ఎంత? సగం మంది రాస్తారు. 4 to 4.5 lakhs మెంబర్స్ అపియర్ ఫర్ దిస్ ఎగ్జామ్. అప్లై చేసే వాళ్ళు ఎంతమంది? ప్రిలిమ్స్ కు కూర్చునేది ఇంతమంది, 4 లక్షల మంది రాస్తారు. చాలా మంది వదిలేసుకుంటారు, ఈ అటెంప్ట్ వద్దు, నెక్స్ట్ అటెంప్ట్ రాద్దాం అని చెప్పేసి, రైట్? సో 1000 పోస్టులకి గాను, అంటే ప్రిలిమ్స్ రాసే వాళ్ళలో 1000 into 12 or 1000 into 13 మెంబర్స్ మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. అంటే ఎంతమంది క్వాలిఫై అవుతారు? 12,000 నుంచి 13,000 మంది మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు, రైట్? సో 12 to 13 times ఆఫ్ ద టోటల్ పోస్ట్స్. ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి 12 లేదా 13 మల్టిప్లికేషన్ నెంబర్స్ లో మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. ఇందులోంచి మెయిన్స్ రాసిన వాళ్ళలో నుంచి యావరేజ్ గా అబౌట్ 2 times టు ద టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ టెస్ట్ కి ఒక్కొక్క పోస్ట్ కి 1:2 రేషియోలో మనం పర్సనాలిటీ టెస్ట్ కి పిలుస్తాం, రైట్? అర్థమవుతుందా? 9 లక్షల మంది నుంచి మీరు ఎక్కడి దాకా రావాలి? చివరికి 2000 మంది దాకా రావాలి. ఈ 2000 మందిలో మొదటి 1000 మంది ఫైనల్ లిస్ట్ లో ఉంటారు. సో అందులో మొదటి 100 మందిలో ఉన్న వాళ్ళకి మీరు కోరుకున్న పోస్టులు వస్తాయి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, ఇలాంటి పోస్టులు, కోవెటెడ్ పోస్టులు మొదటి 100 మందికే వస్తాయి, రైట్? సో ఈ 9-10 లక్షల మందిలో నుంచి 100 మందిలోకి మీరు రాగలగాలి. అర్థమైందా ఈ నెంబర్స్, రైట్? సో 9 to 10 lakhs people apply, 4 to 4.5 lakh people appear for this examination, right? So number of posts into 12 times, number of posts into 13 times they will be qualified for mains, number of posts into 2 times they will be qualified for interview, right? సో ఇది దీని యొక్క స్కీమ్. సో దిస్ ఫైనల్ ఎగ్జామినేషన్ విల్ బి పర్సనాలిటీ టెస్ట్. జనరల్ గా ఇది క్రాస్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మీరు చదివిన దాని గురించి ఉండదు. మీ పర్సనాలిటీని ఎవాల్యుయేట్ చేయడం ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు రాసిన ఇంట్రెస్ట్లు, మీ హాబీస్ ఏంటి, ఇలాంటివి అడిగి వెదర్ యు ఆర్ సూటబుల్ ఫర్ ద పోస్ట్ ఆర్ నాట్, మీరు ఆ పోస్ట్ కి సూటబుల్లా కాదా అనే దాన్ని ఇక్కడ డిసైడ్ చేస్తారు. అండ్ దిస్ ఎగ్జామినేషన్ హ్యాస్ మాక్సిమం మార్క్స్ ఆఫ్ 275.
275 మాక్సిమం మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ 210 వరకు వస్తాయి. మీరు బాగా ఇంటర్వ్యూ చేస్తే 210 వస్తాయి. మరీ చండాలంగా చేస్తే 100 మార్కుల వరకు కూడా రావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో డిటర్మైనింగ్ యువర్ పొజిషన్, యువర్ రిలేటివ్ పొజిషన్. ఈ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు లిస్ట్ లో ఉండాలన్నా ఉండొద్దా, లిస్ట్ లో పైన ఉండాలన్నా కింద ఉండాలా అనేది కూడా పర్సనాలిటీ టెస్ట్ ని బట్టే ఉంటుంది. యూ హ్యావ్ టు డూ వెరీ వెల్ విత్ దిస్ పర్సనాలిటీ టెస్ట్ ఆల్సో. 275 is the maximum score. So total mains and interview will be for 2075 marks, and you have to get 50% to be in the top 10. Top 10 లో ఉండాలంటే మీరు కనీసం 50% మార్క్స్ తెచ్చుకోవాలి. 1000 నుంచి 1100 మధ్యలో వస్తే మీరు టాప్ 10 లో ఖచ్చితంగా ఉంటారు. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎగ్జామినేషన్. గుర్తుంటుందా అంతా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. సో ఈ స్లైడ్స్ మీకు షేర్ చేస్తాను. మీరు సిలబస్ మీకు అంటే సిలబస్ బుక్ ఇచ్చి ఉండొచ్చు, బట్ మై పర్పస్ ఆఫ్ సేయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్ ఈస్ యూ హ్యావ్ టు ఇంటర్నలైజ్ ద సిలబస్. మీరు అది పేపర్ మీద పదే పదే రాసినప్పుడే మీకు ఇంటర్నలైజ్ అవుతుంది. ఊరికే రాయడం కాదు, రైట్ ఇట్ ఆఫ్టర్ రిఫ్లెక్టింగ్ ఇట్. సో కమ్యూనలిజం అనే మాట రాస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించండి. కమ్యూనలిజం, వాట్ ఈస్ కమ్యూనలిజం, రైట్? సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ సేలియంట్ ఫీచర్స్ ఏంటి? సో అలా ఆలోచిస్తూ రాయండి. ఊరికే ప్లెయిన్ గా అక్కడ చూసి ఇక్కడ రాయడం ఇలా చేయకండి. Right? Reflect upon it and then only write it in your notebooks. Right? So I wish you all the best. I once again welcome you to the CSB IAS Academy. For the next 9 to 10 months, we'll teach all these topics mentioned in your syllabus. Right? After the end of 10 years of course, you will be able to appear for this examination. Already ఎవరికన్నా ముందే కోచింగ్ అనుభవం ఉందా? ఎక్కడైనా వేరే కోచింగ్ తీసుకున్నారా? ఎక్కడ? ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఓకే, సరే. సో దెర్ ఈస్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సో అందరికీ ఒకే రకమైన అవకాశాలు ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఎనీ అదర్ మీడియం, రూరల్ బ్యాక్గ్రౌండ్, అర్బన్ బ్యాక్గ్రౌండ్, ఇవేవీ లేవు యూపీఎస్సీ దగ్గర. యూపీఎస్సీ హ్యాస్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ సమానమైన అవకాశాలు ఉంటాయి ఇక్కడ. రైట్? విత్ దట్ నోట్, థ్యాంక్ యూ.